మా 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 ఫోన్ సార్ మాట్లాడండి సార్. ప్రైజ్లాడమ్మా. అమ్మా బాగున్నారా మేడం గారు? ఇది ప్రేయర్ టవర్ నెంబర్ అండి, జ్యోతిరాజ్ అయ్య గారిది. అమ్మా జ్యోతిరాజ్ అయ్య గారిది ప్రేయర్ టవర్ నెంబర్ అండి, ప్రార్థన నెంబర్. అవునండి, జ్యోతిరాజ్ అయ్య గారు లేరా? లేరండి. నేను ఇంత ముందు మన చర్చి గాడికి వద్దాం అనుకున్నాను, అది కుదరలేదు మేడం. నేను ఒకసారి కాల్ చేశానమ్మా, అది నెంబర్ ఏదో ఇచ్చారు అప్పుడు, ఇది స్పాన్సర్ కూడా చేయండి అన్నారు. ఓకే చేస్తానని చెప్పి కూడా అన్నాను నేను. మరి ఆ తర్వాత నెంబరు పోయింది, అందుకే మా మేనేజర్కి ఫోన్ చేయమని చెప్పాను. అమ్మా మాది నెల్లూరు జిల్లా అమ్మా. నెల్లూరా? ఇంతకుముందు సారు మనకి స్పాన్సర్ చేయండి ఒకసారి చెప్తే చేద్దాం అనుకున్నాను, తర్వాత మర్చిపోయాను. తర్వాత ఏంటంటే స్పాన్సర్ చేయడానికి నెంబర్ లేదు మన దగ్గర. ఆ నెంబర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. అందుకే ఆ నెంబర్ ఇస్తే నేను మన సార్కి కొంచెం స్పాన్సర్ చేసి, అది ఏ పేరు వస్తుందమ్మా? జ్యోతిరాజు గారు అనే వస్తుంది. జ్యోతిరాజు గారు ముందంటే జ్యోతిరాజు అని వస్తుంది. జ్యోతిరాజు అని వస్తుందా? మీకు నెంబరు కావాలంటే చెప్తాను ఇప్పుడు అయ్యగారు. చెప్పండి అయ్యగారు నెంబర్ చెప్పండి అమ్మా. అది ఫోన్ పే నెంబర్ కూడా. ఓకే అమ్మా, ఓకే. 9848 9848 బాబు ఒకసారి రాసుకోస్తారు నెంబర్. రాసుకుంటా 2 నిమిషాలమ్మా. నేను రాసుకుంటాను అయితే. ఒక్క నిమిషం తల్లి. చెప్పండి అమ్మా. 9848 23 47 11. థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరు వస్తుందమ్మా? ముంగండ జ్యోతిరాజు అని వస్తుంది. అదేనమ్మా, 9848234711. అవునండి, ఇదే నెంబర్ కదా. ఇప్పుడు ఫోన్ పే చేసినా కూడా ఒకసారి సార్తో చెప్పండి. అమ్మా మన చర్చ్ ఎక్కడమ్మా? ఏలూరండి. ఏలూరేనా? ఏలూరు ఎక్కడ? ఏలూరు శాంతినగర్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి. శాంతినగర్ అయితే ఎవరైనా చెప్తారా? శాంతినగర్ చర్చ్ అంటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నాకేంటంటే కూడా వెళ్ళక్కర్లా. మన సార్ ఏం చెప్పాడంటే, మీరు స్పాన్సర్ చేసుకుంటూ దశంభాగం కూడా వీలైతే చూడండి సార్, మీకు దశంభాగం ఇస్తే ఇంకా మీకు పదుంతులుగా వస్తుంది, మీరు ఏసఐ మీరు నమ్మారు కాబట్టి అని అంటే సరే అనుకున్నాను. అయితే ఈ నెల మేము ఏంటంటే మా ఆడిటర్ అంతా కూడా లెక్క చూస్తే మాకు ఈ నెలలో 1,80,00,000 మనకి టర్న్ ఓవర్ అయిందమ్మా మా కంపెనీ. ఇప్పుడు 1,80,00,000 అంటే దశంభాగం ఎంత తీయాలి? 1,80,00,000 అమ్మా. 10 లక్షలు 80 లక్షలా? 1,80,00,000. 1 అంటే 10 లక్షలు. 80 లక్షలకి 8 లక్షలు అండి. 18 లక్షలు తీయాలండి. 18 లక్షలు తీయాలా? అమ్మా ఇది 18 లక్షలు చెక్ ఇవ్వనా లేదంటే ఎట్లా? ఇప్పుడు ఫోన్ పే 18 లక్షలు అంటే రాదు, ఫోన్ పే రాదు, మరి చెక్ ఇచ్చి పంపిస్తాను. మీ పేరండి సార్? అమ్మా నా స్టిఫెన్ పాల్ అండి. నేను ఒక 5 మినిట్స్ నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఏ మాట చెప్తాను. సరే మేడం గారు. అమ్మా ఇప్పుడు సార్తో మాట్లాడాలంటే ఎలాగా? సార్తో మాట్లాడాలంటే మీకు నెంబర్ చెప్పాను కదా సార్, అది సార్ నెంబర్, మీరు అడిగేయండి. లేకపోతే అమ్మా ఇప్పుడు మీకు నెంబర్ ఇచ్చాను కదా సార్, ఆ నెంబర్ సార్ నెంబరే, పర్సనల్ నెంబర్ అండి అది పర్సనల్ నెంబరా? సరే, ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా తగ్గుద్దా దీనివల్ల? మరి మీకు అమౌంట్ నేను కడతాను, అది ఇన్కమ్ ట్యాక్స్కి ఏమన్నా పోతుందా, కొంచెం తగ్గుద్దా? అది సార్కే తెలుసు అండి, ఇది ప్రేయర్ టవర్ నెంబర్, మేము పేరు వేరే, నాకు అంత ఐడియా లేదు. అమ్మా ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే చాలా మంది ఎయిడ్స్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నా కంపెనీలోనే క్యాన్సర్ అతను 3 ఉన్నారు. 3 క్యాన్సర్ పేషెంట్స్, 2 ఎయిడ్స్ పేషెంట్స్. చెప్పండి సార్, తప్పకుండా ప్రేయర్ చేస్తాము ప్రేయర్ టవర్ లో. అదే మన పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి అవుతుందమ్మా ఏమన్నా? నేను కావాలంటే రూమ్స్ అన్ని నేనే చూసుకుంటాను వాళ్ళకి ఏలూరులో.
రూమ్ చేసి నేను ఒక 1 మంత్ వాళ్ళని అక్కడే పెట్టేస్తాను. ఎట్లా మరి ఏమైనా చేయొచ్చు అలాగా? ఏమన్నారు? అమ్మ ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం. నేనంటే అక్కడ ఏలూరు పంపిస్తాను, వాళ్ళకి రూములు తీస్తాను, లాడ్జ్ రూములు నేనే చూసి ఒక 1 మంత్ ఆడే పెట్టేస్తాను వాళ్ళని. మా కంపెనీలో పని చేస్తున్నారు, అది మరి తగ్గేంత వరకు అక్కడే ఉంటారు. దానికి ఏమన్నా ఫీజు సార్ చెప్తారండి. అంటే అది ఎలా అవైలబుల్ అవుతుందో చెప్తారు గారు. అది ఎన్నాళ్ళకి తగ్గుద్దమ్మా ఎయిడ్స్? అది 6 months 3 months ఏదో కోర్స్ ఉంటుంది కదండి. 6 months లేదంటే 7 months కోర్సు తగ్గిపోతుందమ్మా ఎయిడ్స్? ఏమో నాకంత ఐడియా లేదండి అయ్యా. ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడు తగ్గుద్దమ్మా? క్యాన్సర్ అంటే అది ఏం క్యాన్సర్ అండి? లంగ్ క్యాన్సర్ అమ్మా. లంగ్ క్యాన్సర్ అంటే అది కీమోస్ అవి ఇస్తారు కదా. అవునవును, కీమోస్ ఇస్తారు, మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఆగి మళ్ళీ అది ఎప్పటికప్పుడే చెక్ చేయించుకుంటా ఉండాలి. అవునవును, అదే మన పాస్టర్ గారి దగ్గరకు వస్తే ఎన్నాళ్ళు తగ్గుద్దని ఆలోచన. ఒకసారి మీరు సార్తో మాట్లాడండి. ఇప్పుడు ఉన్నారమ్మా మన చర్చిలో ఎవరైనా అట్లా క్యాన్సర్ తగ్గిన వాళ్ళు, ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారా? నేనే దానికి సాక్ష్యం అండి. మీకు ఎయిడ్స్ ఉందమ్మా? నాకు క్యాన్సర్ అండి. మీకు క్యాన్సర్ వచ్చిందా? అవును, 1 నెల చనిపోతామని చెప్పేశారు డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పక్క విగ్రహారాధన అండి, చాలా విగ్రహాలు, రాజులు అండి మేము, రాజులు. మీరు రాజులు? ఇంకా 1 నెలలో చనిపోతారు అని తెలిసింది. మీకు ఎక్కడికి వెళ్తే మీకు హ్యాపీగా ఉంటుంది, ఎవరిని చూస్తే మీకు హ్యాపీగా ఉంటుందో అవి చేసేయండి అని చెప్పేశారు డాక్టర్ గారు నాకు. అమ్మా ఇంకా నేను నా కొరకు వీళ్ళు చేసిన ప్రేయరే నన్ను బ్రతికించింది. ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఓన్లీ రేడియేషన్. అంటే నేను విశ్వాసంతో నేను కన్నీటి ప్రార్థన చేసుకున్నా, సంఘం అంతా కూడా మొరపెట్టి ప్రార్థన చేసినండి. మా పెద్దయ్య గారు అంటే జ్యోతిరాజు గారు మిస్సెస్, పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, వీళ్ళందరూ. మేము మందిరానికి వచ్చిన కొత్త నాన్న వాళ్ళందరూ వదిలేశారండి మమ్మల్ని. దేవుడు వెళ్ళిపోయారు, ఏం చేస్తాడో అని చెప్పి ఎవ్వరు పట్టించుకోవాలి నన్ను. నా కుటుంబం లాగా నా కుటుంబాలు అన్ని నన్ను వదిలేసినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలే. ఈ కుటుంబంలో చేర్చి నన్ను, నాకు ట్రీట్మెంట్ కూడా అయ్యగారే కట్టారండి డబ్బులు. ఇంకా ట్రీట్మెంట్ ఎందుకు ప్రార్థన చేస్తారు కదా, ఇంకా ట్రీట్మెంట్ ప్రార్థన చేశారు. అలాగని రోగాలు పోతాయి అలా అని కాదు, మన విశ్వాసం ఉండాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, తప్పేం కాదు కదండి. కాదమ్మా, ఇప్పుడు నేనేమనుకున్నానంటే మీకు అయ్యగారు ప్రార్థన వల్లే తగ్గిపోయిందేమో అనుకున్నా, మీరు మళ్ళీ ట్రీట్మెంట్ అన్నారు కదా. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాకే నాకు ఒక దర్శనం చూపించారండి దేవుడు. ప్రార్థన బట్టే కేవలం నాకు ఆ 21 రోజు రేడియేషన్ పెట్టారు. అంటే కీమోలు అవన్నీ ఏవేవో చెప్పారు, బ్రతికి ఉంటే నాకు ఆ దర్శనం వచ్చింది. వీళ్ళ ప్రార్థన కేవలం దేవుని కృప ఒకటైతే ఈ దైవజనులు చేసిన ప్రార్థన బట్టి నేను ఇలా బ్రతుకున్నాను. దర్శనం అంటే అమ్మా దర్శనం అంటే ఇప్పుడు ఏదో తోటలో మన ఆదాము బట్టలు లేకుండా ఉండారు కదా, అట్లనా? లేదంటే బట్టలు వేసుకుని దర్శనం అయిందా? దర్శనం అంటే నాకు ఆపరేషన్ చేసి తీసేసినట్టుగా చూపించండి దేవుడు. ఆయన ఎవరమ్మా ఆపరేషన్ చేసింది? నాకు ఆపరేషన్ చేసి వేస్ట్ అంతా ఇలా తీసేసినట్టుగా నాకు కళ వచ్చింది. దర్శనం అంటే ప్రార్థన చేసుకొని పడుకున్నాక అది ఒక కళో దర్శనమో ఏదో, నేను అది నమ్మాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంతే, నేను అదే నమ్మాను. అప్పటి నుంచి ఎప్పటికీ నేను హాస్పిటల్కి వెళ్ళాల 16 ఏళ్ళు. మరి ట్రీట్మెంట్ జరిగింది అన్నారు కదమ్మా, మీరు అయ్యగారే డబ్బులు కట్టారన్నారు కదా. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. ఏది రేడియేషన్ 1 minute రోజుకు 1 minute రేడియేషన్, 2 minutes. అమ్మా అయితే అవి ఏం తీసుకోలేదు నేను. అయితే అమ్మా ఇప్పుడు ఎయిడ్స్ అతను మా 2 పేషెంట్స్ ఉన్నారు, 3 క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పంపిస్తానమ్మా. మీరు అయ్యగారితో మాట్లాడండి. అయితే ఇంకొక విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతని రక్తాన్ని, ఇప్పుడు ఏం పేరమ్మా మన పాస్టర్ గారి పేరు? జ్యోతిరాజు గారు. జ్యోతిరాజు గారు భార్య పిల్లలు ఉన్నారు కదా, జ్యోతిరాజు గారి భార్య గారికి పిల్లలకి అందరికి ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చేసి మనం అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం మేడం. అంటే ఏం లేదు, మన యేసయ్య ఘనత
అమ్మా అది అలా వెళ్ళకూడదండి. అది రోగం అనేది మనం చేతులారా తెచ్చుకున్నది. విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. కాదమ్మా, అంతేగాని ఇప్పుడు అలా టెస్టింగ్ ఉండాలి కదా. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు వీళ్ళేంటంటే నమ్మరు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే స్వతహాగా అనుభవించి మనం సాక్షి చెప్తే ఇంకా అద్భుతం ఎవరి ఉంటుంది. నమ్మకం వాళ్ళదే. నమ్మిన వాళ్ళకే స్వస్థ, నమ్మిన వాళ్ళకే రక్షణ. నమ్మని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏసైని పాస్టర్ గారు నమ్మలేదా మేడం గారు? ఇప్పుడు ఏసైని పాస్టర్ గారు నమ్మారు కదా. మాట్లాడండి, అయ్యగారితో మాట్లాడండి. కాదమ్మా, ఒక విషయం, ఏసైని పాస్టర్ గారు నమ్మారు కదమ్మా. అమ్మా జంపు మరి ఇది అమ్మాయి చూడు ఎంత భయంకరమైన సాక్ష్యాలు చెప్తున్నారు. చెయ్యి ఒకసారి. హలో మేడం గారు చెప్పండి. అమ్మా మీరు ఫోన్ పెట్టేస్తున్నారు మేడం గారు. ఏం లేదమ్మా, మీరు అలా మాట్లాడొద్దండి. మీరు ఏదైనా మాట్లాడాలంటే దైవజనులతో మాట్లాడండి. నేను నెంబర్ ఇచ్చాను కదా. కాదమ్మా, ఇప్పుడు మీకు 18 లక్షలు ఇవ్వాలి కదా. ఇప్పుడు అన్నీ కాదు మీరు మీ పాస్టర్ మందికి పుట్టారా? కాదమ్మా, మీ పాస్టర్కి వాళ్ళ అయ్యకే పుట్టాడా మందికి పుట్టాడా? ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? ఇవ్వకపోతే మానేసేయండి. కాదు, మీరు ఎందుకు డబ్బులు అడుగుతారు? 18 లక్షలు మీ బొందకి, మీ దినాలకి, మీ పాస్టర్ గారి దినానికి ఎందుకు కొట్టాలి మేము మేడం? జంపు చెయ్యి. ఎంత దోచుకు చేస్తున్నారు ఈ దేశాన్ని మీ అయ్యా. ఆ పిచ్చోళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. గొర్రెలు కాబట్టి నమ్ముతూ చేస్తున్నారు రా బాబు మిమ్మల్ని. లేపట్ల అయిపోయిందా? అయిపోయింది. చచ్చిపోయిందా? అదేదో నెంబర్ ఫోన్ చేసి ఒకసారి నెంబర్ చెప్పు. ఈ నెంబర్ కూడా చెప్పు. ఆ నెంబర్ ఫోన్ చేసామండి. ఈ నెంబర్ కూడా చెప్పంటున్నా. ఇప్పుడు ఇది కట్ చేసి మళ్ళీ ఇంకొక ఛానల్ అది సరే కంటిన్యూ చేద్దాం. అదే ఈ నెంబర్ చెప్పు. 8008 777 సరే ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేయండి. వీడి చర్చి ఏలూరు. వీడి పేరు దుర్గారావా వీడి పేరు? జ్యోతిరాజు గారు. ఈ జ్యోతిరాజు గారు వీళ్ళ బండారం బయటపడింది. ఇప్పుడు జ్యోతిరావు గారికి కూడా మేము గర్వైపోతున్నాం. వింటూ ఉండండి. యాక్టర్ రాజు హిందూ సేన. చేయమ్మా చెయ్యి. ఇలా ఫోన్ పే చేద్దాము వాడికి. మీరే మాట్లాడాలి. ఇంత దారుణంగా ఉన్న ఇవాళ పరిస్థితులు. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. సార్ మేము ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి. మీ పేరు ఎవరు మేడము? నాది ఒంగోలు సార్. మాది బిజినెస్ ఉంది సార్. స్పాన్సర్ చేయడానికి గాను మీ నెంబర్ ఇచ్చారు. అండ్ అలాగే మీరు దశంభాగం కూడా చేసుకోండి సార్, మీకు బాగుంటుంది, మీకు యేసయ్య 10 ఇస్తారు అంటే నేను సరే అన్నానండి. అయితే మా మేనేజర్కి ఫోన్ చేయమని చెప్పాను సార్. అయితే ఇప్పుడు నాకైతే సార్ మంత్లీ వచ్చేసి 98 lakhs ఉంటుంది సార్ టర్న్ ఓవర్. అలాగండి. మరి దశంభాగం ఎంత ఇవ్వాలో తెలియదు నాకు. దాన్ని బట్టి డౌట్ సార్. మరి ఎప్పుడు చేయాలి, ఎట్లా, మరి చెక్ ఎవరి పేరు మీద రాయాలి తెలియదు సార్ నాకు. ఏ పేరు రాయమంటారు సార్?
మన్నా చర్చ్ అండి. అంటే మీరు ఎక్కడండి? ఒంగోలు అండి? ఒంగోలు సార్. ఏం చేస్తారు సార్? ఏం బిజినెస్ అండి? సార్ మాది పత్తి వ్యాపారం అండి. అంటే మేము ఈ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ పత్తి కొని మేము కాటన్ కంపెనీకి అమ్ముతుంటాం సార్. పత్తి వ్యాపారం చేస్తాం. ఓకే. అది సార్. అది నేను అకౌంట్ నెంబర్ పెట్టమంటే పంపిస్తాము. చర్చ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మన్నా చర్చ్ ఏలూరు. ఆ అకౌంట్ నెంబర్ పంపిస్తాను. అదే సార్. 98 lakhs ఉంటుంది సార్ నా ఈ నెల టర్న్ ఓవర్ నాది. మరి అది అప్పుడు ఎంత వేస్తే బెటర్ అనేది తెలియదు నాకు. దాన్ని బట్టి ఎంత ఇవ్వమంటారు సార్? చెక్ ఎంత రాయమంటారు? మీ ఇష్టం సార్. అంటే మీ ఇష్టం. అంటే దశమ భాగం లాగా ఇవ్వాలనుకుంటే అందులో టైప్ 10th పార్ట్ ఇస్తారు. లేదు ఏదైనా స్పెషల్ ఆఫరింగ్ లాగా ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వచ్చు. ఎలా అయినా పర్లేదా సార్? ఇప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటుందా దీనికి? మనకి ఏమన్నా అవకాశం ఉంటుందా? అంటే చర్చెస్కి ఎవరండి? ఒకవేళ ఇంకోటి జ్యోతిరాజు ఫౌండేషన్ అని ఉందండి. అది మేము ప్రతిరోజు 200 మంది అడుక్కునే వాళ్ళకి భోజనం పెడుతున్నాము. అడుక్కునే వాళ్ళకి ప్రతి నెల 200 మంది వికలాంగులను చేపిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో పెడతా ఉంటాం. జ్యోతిరాజ్ ఫౌండేషన్ అని ఉంది. దానికి వేసినా పర్లేదు. దానికి వేస్తే కనుక మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ సంబంధించిన రిసిప్ట్లు ఇవ్వటానికి ఉంటుందండి. అంటే చర్చి పేరు మీద చేసే దాంట్లో ఇవ్వటం కాదు. అయితే చర్చి పేరు మీద కష్టం అండి. ఆ చర్చి పేరు మీద అయితే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండదండి. ఆ 8 12 ఎవరు గవర్నమెంట్ మీకు ట్రస్ట్ అయితే ఇస్తారు. ట్రస్ట్ ఉంది. ఒకవేళ దానికి వేస్తానన్నా మేము మీకు ఇది ఇవ్వచ్చండి. ఆ ట్రస్ట్ కి పేరు ఏ పేరు మీద రాయాలి సార్? మీ జ్యోతిరావు గారి పేరు మీద రాయబోలా? జ్యోతిరాజు ఫౌండేషన్ అండి. జ్యోతిరాజు ఫౌండేషన్. మీకు ఒకవేళ ఈ నెంబర్కి వాట్సాప్ లో పెట్టమంటే అకౌంట్ డీటెయిల్స్ పెడతాము. అదే మా మేనేజర్ అకౌంట్ పెట్టండి. నేను అదే సార్, నాకు 98 lakhs ఉంటుంది సార్ పర్ మంత్. అది ఎంత వేయమంటారు? చెక్కు రాయమంటారు? నేను చెక్కు రాసి మీకు బై పోస్ట్ ఇస్తానండి. అలాగేనండి. అలాగేనండి. అయ్యగారు అలాగేనండి. అయ్యా, నాకు చిన్న ఈ బైబిల్లో కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి సార్, 2-3. అది కొంచెం అడగమంటారా సార్? ఏమనుకోకుండా. అలాగేనండి. అట్లా అంటే మీరు ఎప్పుడైనా కలిస్తే బాగుంటుంది కదా. మనం కలుద్దాం సార్. ఇప్పుడు కొంచెం రెండు సందేహాలు అయ్యారు. అయితే ఇప్పుడు 98 lakhs అంటే ఎంత రాయమంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం రాసి పంపిస్తాను. అదేనండి నేను చెప్పాను కదా. అంటే మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం. నేను దశమ భాగం రూపంలో ఇద్దాం అనుకున్నాను సార్. దశమ భాగం అనుకుంటే 98 అంటే 9,80,000 అంత వస్తుంది. 9,80,000. ఓకే సార్. 9,80,000. ఓకే సార్. అది నేను రాసి పంపిస్తాను. స్టెఫెన్ పాల్ అండి నా పేరు. మీ పోస్ట్ ఎక్కడ పంపించమంటారు సార్? బై మీ అడ్రస్ ఒకసారి చెప్తారా? మన్నా చర్చ్ శాంతినగర్ ఏలూరు అండి. మన్నా చర్చ్ శాంతినగర్ ఏలూరు. అవునండి. ఓకే. మీ ఫోన్ నెంబర్ ఏది రాయమంటారు? ఈ నెంబరు ఇప్పుడు చేశారుగా, ఈ నెంబర్ రాయండి. ఈ నెంబర్ రాయమంటారా? అలాగేనండి. ఈ నెంబర్ రాస్తే సరిపోతుంది కదా సార్? సరిపోద్దండి. ఏమండి? ఎం జ్యోతిరాజు. అదేనండి. 9848234711. అవునండి. అలాగే సార్, మన దగ్గర పాపం ఎయిడ్స్ అతను కూడా ఒక 2 ఉన్నారు. క్యాన్సర్ వచ్చిన ఆవిడ ఒక ఆవిడ ఉంది. మా ఆవిడ ఏం చెప్పిందంటే, మీకు ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, మీకు బోధకాలు ఉన్నా, పిల్లలు లేకపోయినా, పెళ్లి కావడానికి ఇబ్బంది అయినా కూడా, పెళ్లి అయినా సంసారం చేయలేకపోయినా మా పాస్టర్ గారి దగ్గరికి రండి, ఆయన చాలా అద్భుత కార్యాలు చేస్తున్నారు, నేనే సాక్ష్యం అన్నారండి. అది మరి తెమ్మంటారా ఎయిడ్స్ పేషెంట్ కానీ క్యాన్సర్ వాళ్ళని? ఎక్కడికండి? ఇక్కడగా మన చర్చి కాడికి గారు. అలాగే. అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటది. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు నిజంగా ప్రభువు మీద ఆధారపడి దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మి వస్తే
తప్పకుండా అద్భుతం జరుగుతుందండి. నేనే మనుషుల బాప్టిజం మీద ఇప్పించాను సార్, నేనే బాప్టిజం ఇప్పించాను వాళ్ళకి. మనుషుల మీద నమ్మకం కాదండి, అవును, దేవుని మీద నమ్మకం ఉండాలి, మా మీద కాదు. మనిషి నమ్మితే ఏముంటుంది సార్? ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని యేసు ప్రభు మీద విశ్వసించి వస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఉన్నాయి సార్, ఏమన్నా అట్లా జరిగినాయి మన చర్చలో ఉన్నాయా? చాలా ఉన్నాయండి, చాలా మంది జీవితాలు అద్భుతాలు జరిగాయి. ఇది క్యాన్సర్, ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారండి. బోల్డ్ మంది అండి. క్యాన్సర్ ఇప్పుడు మీతో ఫోన్ లో మాట్లాడారు కదా ఒక ఆవిడ, ఆవిడకి 20 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చిందండి. ఆవిడ 4th స్టేజ్ లో చనిపోతుందని చెప్పారు డాక్టర్. ఆవిడ నాకు ఎయిడ్స్ అని చెప్పిందండి, ఎయిడ్స్ తగ్గిపోయిందండి అని చెప్పింది. ఎయిడ్స్ కదండి, క్యాన్సర్ అండి. క్యాన్సర్ తగ్గిపోయిందా? అవునండి. ఇప్పుడు ఎయిడ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్ ఏమైనా తగ్గిందండి? ఎయిడ్స్ రోగగ్రస్తులు చాలా మంది బాగుపడ్డారండి. ప్రేజ్ లార్డ్ అయ్యగారు ప్రేజ్ లార్డ్ అండి. అయితే నాకు చిన్న డౌట్ సార్, ఇక్కడ బైబుల్లో బైబుల్లో దేవుడు ఎవరు సార్ యాక్చువల్ గా? మామూలుగా యేసు అంటారు, మరి యెహోవా కూడా అంటారు కదా. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామం, త్రియేకనామం అని అంటాం. ఇప్పుడు యేసువారు యెహోవారు ఇద్దరు ఒకటేనా? ఏదండి? యేసువారు యెహోవారు ఇద్దరు ఒకటేనా? యెహోవా దేవుడు యేసువారు? అవునండి, బైబిల్ ప్రకారం ఖచ్చితంగా మేము నమ్మి బోధించి బైబిల్ నుండి అర్థం చేసుకున్న విషయం, ఆయన మొదటగా తండ్రిగా ఉండి ఆయన మానవులను రక్షించడానికి మానవ రూపంలో వచ్చి, మూడవదిగా ఆత్మస్వరూపిగా ఆ కుమారుడు యేసు ప్రభు ఆయన తండ్రి స్థానంలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపుతారు. అదే ఇప్పుడు విలాప వాక్యములు 2వ అధ్యాయము 25 నుంచి 22 ఉంటుందయ్యా. అక్కడ ప్రజలు యెహోవాకు మొరపెట్టుకునేది ఏంటంటే, జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే భుజించడు తగున, నా యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు, నా కన్యలు యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి, నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయదలచక వారిని వధించితివి అని యెహోవాని గూర్చి చెప్తారండి. యెహోవా దేవుడే పిల్లల్ని తినిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు సాక్ష్యం అన్నమాట. మా పిల్లలు మేమే తింటున్నాము, మా వృద్ధులు చచ్చిపోయారు, నా యవ్వనస్తులు పిల్లలు ఖడ్గం చేత చనిపోయారు, నువ్వే వాళ్ళని చంపేస్తావు అని చెప్పి యెహోవా దేవుణ్ణి వీళ్ళు అడుగుతున్నారు. నీ ఉగ్రత ఇంకా చల్లారదా, ఎంతమందిని చంపుతావు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారండి. ఇది ఎట్లా అంటే మరి మనుషులు చేసిన దోషానికి వారు ఫలితం పొంది మళ్ళీ తిరిగి దేవుని మీద మాట్లాడిన సందర్భాలు చాలా మంది ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని వాళ్ళు దేవుని మీద నేరం వేసి మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయండి బైబిల్లో. అవునవును. అదే విధంగా సార్ విలాప వాక్యములు 3వ అధ్యాయము 1 నుంచి 19 చూసుకుంటే, యెహోవా ఉగ్రతను ఎవడును తప్పించుకోలేకపోయాను, నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరునను, ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు, నా ఎముకలు ఎరగొడుతున్నాడు, నేను ఎంత బతిమాలి మొర పెట్టుకున్నాను, నా మొర వినకుండా చెవులు మోసుకొని ఉన్నాడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు సార్. అవునండి. ఆయన నరాలు అంటే దేవుని ప్రజలైన పిల్లలు కొన్నిసార్లు దేవునికి విరోధంగా తిరిగి పాపం చేసిన సందర్భాల్లో దేవునికి ఉగ్రతకి గురైన సందర్భాలు చాలా ఉంటాయండి బైబిల్లో. బైబిల్లో ఇంకో మాట ఉంటది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. అంతే అంతే. అంటే ఇప్పుడు యెహోవా గారిని మాత్రం ఎదిరిస్తే ఆయన ఆ విధంగా చేస్తాడనేది అయ్యా. ఎదురిస్తే అని కాదండి, ఇప్పుడు దేవునికి అవిధేయతగా ప్రవర్తించి అవిధేయతగా ఆయన మీద విధేయత చూపించకపోతే మాత్రం వాళ్ళ పిల్లల్ని అప్పచెప్తారు, పిల్లల్ని చంపేస్తారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అండి. అవును అవును అవునయ్యా, అవునయ్యా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అవునవును. ఆయనతో సాంగత్యం చేయాలనుకున్న వారందరూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అవునవును. అదే సార్ విలాప వాక్యం 4వ అధ్యాయం అయ్యగారు మీకు 16 నుంచి 20 చూసుకుంటే, ఇశ్రాయేలు ఆవేదన ఎలా ఉందంటే,
ఖడ్గహతుల కన్నా క్షామహతులు భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. అంటే పిల్లల్ని తామే భుజించేటట్టు యెహోవా దేవుడు చేశాడని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇశ్రాయేలు వేదన అనుభవిస్తారు సార్. వాళ్ళు వండుకొని తింటారు. దేవుడు చేశాడని యెహోవా దేవుడు చెప్పలేదు కదండి అక్కడ. అదేనండి, నేనే ఇలా చేశానని దేవుడు చెప్పాడా? చెప్పాడండి. ఇప్పుడు అది మీకు 2వ రాజుల్లో ఉంటుందండి. 2వ రాజుల్లో ఏముంటదంటే రాజు దగ్గరికి ఒక 2 జంటలు వెళ్తాయి, మీకు తెలుసు కదండి. వెళ్ళి, అయ్యా రాజా, ఇప్పుడు నిన్న మేము మా పిల్లల్ని వండుకొని తిన్నాం, ఈ రోజు వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వలేదు, కాబట్టి మాకు న్యాయం చేయమంటే అప్పుడు రాజు అంటాడు కదా బట్టలు చింపుకొని, అయ్యో ఈ ఉగ్రత యెహోవాను కలిగినదని చెప్పేసి ఆయన బాధపడతాడు. అవునండి, అది యెహోవా చేయించినట్టే కదండి యెహోవా దేవుడు. అదే విధంగా మీకు విలాప వాక్యములు 5వ అధ్యాయం 1-10 చూస్తుంటే ఏమంటున్నానంటే ఇవన్నీ ప్రజలు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్లు కాదు కదా. దేవుడే చెప్పాడండి, ఆయనే అంటాడు కదా. ఇప్పుడు మీకు ద్వితీయోపదేశకాండం మీకు 20వ అధ్యాయము 13-18 చూడండి ఒకసారి. నీ దేవుడైన నీ యెహోవా నీకు అప్పగించిన దానిలో పురుషులను చంపి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళమంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండం మీకు 21వ అధ్యాయము 18-27 చూసుకుంటే తల్లిదండ్రుల మాట వినకపోతే రాళ్ళతో కొట్టి చంపమంటాడండి యెహోవా దేవుడు. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అదే తెలుసుకోవడానికి అయ్యారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 22వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం సార్ 13-23 ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ అయితే ఆ అమ్మాయిని సెక్స్ చేసిన తర్వాత ఈ అమ్మాయి దగ్గర కన్నెపొర లేదని చెప్పేసి అభాండం వేస్తే ఆ లోదుస్తులు తల్లిదండ్రులు 10 మంది చూపించి ఆ మరకలు ఉంటేనేమో ఒక మేక బలి ఇవ్వాలి పురుషుడు, లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పి యెహోవా యొక్క కట్టడండి. ఇప్పుడు ఈ వాక్యం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు రాళ్ళతో కొట్టి చంపబడి ఉంటారు కదా సార్. ఒక మాట అయ్యగారు మీ మాటకు అర్థం వస్తాను అనుకో. చెప్పండి అయ్యగారు. బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. అవునండి. ఒకటి పాత నిబంధన గ్రంథం, 2 కొత్త నిబంధన గ్రంథం. అవునండి. పాత నిబంధన గ్రంథం అంతా ధర్మశాస్త్రం అనే దాని మీద నడిచిందండి. అప్పట్లో ధర్మశాస్త్రపు విధులన్నీ ఇలాగే ఉండేవి. అంటే పాత నిబంధనలో వాళ్ళు మనుషులే కదా సార్, రాక్షసులు కాదు కదా. ఇప్పుడు పాత నిబంధనలు అంటే దేవుడే కదా నడిపించిన వాడు. పాత నిబంధన కొత్త నిబంధన ఏదైనా కానీ కాదు సార్. ఇప్పుడు మీ ముత్తాత భార్య ఉందనుకోండి, మీ ముత్తాత భార్యని ఎవడో రేప్ చేశాడు, అంతేనండి మా ముత్తాత భార్యని వాడు అట్లా రేప్ చేస్తాడు సార్. ఇప్పుడు మా తండ్రి భార్యని కష్టం, మా భార్యని చేయలేదు కదా అంటే ఎట్లా కదా. ఇప్పుడు తప్పే కదా. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కానీ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం అలాగా ఉండేది, ఆ పరిస్థితులన్నీ అలా జరిగాయి. కానీ యేసు ప్రభు వచ్చేటప్పుడు కృపతో వచ్చాడు, వాటన్నిటిని తీసివేసి ఆయన కృపతోనూ కనికరంతోనూ ఆయన పరిపాలన చేశాడు. ఇప్పటికీ కూడా కృపాకాలమే నడుస్తుంది. ఇప్పుడు అవన్నీ లేవండి. అవునా? ఇది యేసువారు ఎవరండి మరి? యెహోవారు చెప్పలేదు కదా యేసు దేవుడు అని. ఇప్పుడు మీకు అట్లా అనుకుంటే సార్ అయ్యగారు, మీరు ఒకసారి ఎప్పుడో చదివి ఉండొచ్చు, నాకు తెలుసు. మీరు యేషయా 44వ అధ్యాయం 6-9 చూడండి. నేనే మొదటి వాడిని, నేనే కడపడి వాడిని, నేను తప్ప మరొక దేవుడు లేడంటారు. మరి ఇప్పుడు యేసువారు ఎవరండి? అలాగే మీకు యేషయా 44వ అధ్యాయం 8-11 చూసుకుంటే నేను దేవుణ్ణి, నేను తప్ప మరొకరు ఉన్నారా సాక్ష్యం చెప్పండి అంటారు. నేను తప్ప ఇంకోళ్ళు లేరంటారండి. మరి యేసువారేమో మీరు ఆయన కృపా సంపన్నుడు అంటున్నారు కదా, కొత్త నిబంధనలో దేవుడు అంటున్నారు కదా. అలాగే మీకు యేషయా 43వ అధ్యాయం అయ్యగారు, అయ్యా ఒక్క నిమిషం, ఏ ముక్క అయినా కూడా ఇది వాళ్ళు యెహోవా చెప్పిందే కదా. మీకు యేషయా 43వ అధ్యాయం 10-13 చూసుకోండి. నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు అంటాడు ఆయన. మరి మీరు యేసు దేవుడు అంటున్నారు. ఇంకొకటి ఎయిడ్స్ తగ్గిద్ది అన్నారు కదా సార్. ఇప్పుడు మీరు, మీ భార్య, మీ పిల్లలు ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొని మీరంతా కూడా కూర్చొని ప్రార్థన చేసుకొని ఏంటి ఎయిడ్స్ తగ్గించుకొని మీ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పొచ్చు కదా సార్.
ఎందుకంటే పని కట్టుకుని ఎంతో చేసుకోవటం. మంది మీ దగ్గర ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తగ్గిపోయారు కదా, ఎంతో మంది మీ దగ్గర స్వస్థత పొందారు కదా అయ్య గారు, అది అందుకని అడుగుతున్నానండి. మాకు అలా కాదండి, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా. అదే విశ్వాసం మీకు ఎందుకు లేదు సార్? ఇప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడు కాదు సార్, వేరే వాళ్ళకి విశ్వాసం ఉంది, మీరు పాస్టర్ గారు కదా, మీకెందుకు ఉండదు? మీకు ఇంకా పెద్ద గట్టిగా ఉంటుంది విశ్వాసం. మాకు ఉంటుందండి. అందుకనే మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇద్దరికి ఎయిడ్స్ ఉంది సార్, క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ సెల్స్ ఎక్కిద్దాం, ఎయిడ్స్ సెల్స్ ఎక్కిద్దాం, నిర్ధారణ చేసినాక 1 సంవత్సరం ప్రార్థన చేద్దాం. మీరు బతుకుంటే ఏసై గొప్పతనం, మీరు బతుకులేకపోతే మీ గొప్పతనం. మీరు తెలుసుకుంటానికి చేసినట్లేరు, మీరు కొంచెం వేరుగా మాట్లాడుతున్నారు. వేరే ఉంది సార్, ఇది ఉన్నదే కదా. మీరే అన్నారు కదా క్యాన్సర్ తగ్గిద్ది, ఎయిడ్స్ తగ్గిద్దని. మీ ఫోన్ నాకు అర్థమైందండి, మీ ఫోన్ నాకు అర్థమైంది. ఎందుకు కాదండి, మీరు డాక్టర్ కాదు, మీరు బిఎంఎస్ కాదు, ఎంబీబీఎస్ చేయలేదు. మీరెవరు జబ్బులు తగ్గడానికి? నువ్వెవరివి? ఆ జబ్బులు తగ్గడానికి ఆ ఏడ్స్ అనేవాడు ఎవడు? ఆ యెహోవా అనేవాడు ఎవడు? మంచిది కాదు. ఎరుపుగా ఎంతమంది జీవితం నాశనం చేస్తారో నీకెందుకురా? నేను 18 లక్షలు ఇవ్వాలి? అరే నువ్వు మనిషి పుట్టావు, దున్నపోతు దింగితే పుట్టావరా? ఎక్కువ మాట్లాడొద్దండి. అరే ఎర్రిపుక, నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? ఎర్రిపుక అంటున్నా, ఎక్కువ మాట్లాడేందిరా? నువ్వు మనిషివేనా అసలు? కష్టపడవా? నీకు కాలు చేతులు లేవా? దేవుడు కాలు చేతులు ఇవ్వలేదా? మంది పంట తింటానికి పుట్టారా మీరు? జంపు ఇందులో దరిద్రం ఉంటే లంచావడక జంపు చేయి, లంచోడికి చేయి. హలో, ఎట్టట్లా. కాబట్టి ప్రేక్షకులారా, ఇది ఇక మీరు చూసుకోండి. మీకు నెంబర్లు, అడ్రస్లు అన్నీ ఇచ్చాం, వాడి బతుకు బయట పెట్టాం. ఇక మీ కృషి మీరు చేయండి. ఇది సమష్టి కృషి, ఏ ఒక్కడు చేస్తే ఇది కాదు. ఈ భారతదేశంలో చెదలు బాగా ఇట్లాంటి దరిద్రపుని చెదలు పట్టింది. దీనికి అందరం కలిసికట్టుగా పని చేయకపోతే పని కాదు. మీ స్థాయిలో మీరు కూడా పని చేయండి. ఆ ఊరి దగ్గరలో, ఆ చర్చి దగ్గరలో ఎవరున్నా వాడిని చెప్పులతో కొట్టి బయటకు పంపించండి. వీళ్ళు మీ కష్టం మీద బతుకుతున్నారు, మిమ్మల్ని గొర్రెలు చేసి వాళ్ళు ఆటాడిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి. బైబిల్ బండారం బయటపడింది, ఈ దరిద్ర బండారం బయటపడింది. కాబట్టి ఇక మీకే వదిలేస్తున్నా, ఆలోచించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అమ్మ ప్రైజ్ లేదండి, ప్రైజ్ లేదండి. నాకేదో వినిపించట్లేదు మేడం, కొంచెం గట్టిగా మాట్లాడరా? చెప్పండి బ్రదర్. అమ్మ ప్రైజ్ లాడ్ మేడం గారు. అమ్మ ఎక్కడమ్మా మన చర్చ్ ఎక్కడ మేడం గారు? ఇది విశాఖపట్నం అండి. వైజాగ్? అవునండి. మాది వైజాగేనండి, తాడిచెట్లపాలెం అండి మాది. ఇక టీవీ చూస్తుంటాను, టీవీలో మీ వాక్యం అది వింటుంటానండి. కొంచెం నెమ్మది కలగాలని, ఇబ్బందుల నుంచి తొలగిపోవాలని నేను చాలా బాధల్లో ఉన్నానండి. బాగా. అమ్మా నా పేరు దానియేల్ అమ్మా. ఏ చర్చికి వెళ్తారు మీరు? మా చర్చికి వస్తారా? కాదమ్మా, మేము పెంతెకోస్తు చర్చికి వెళ్తాము. ఓకే, ప్రార్థించేద్దాం, కళ్ళు మూసుకోండి. అమ్మా ఎక్కడ మన చర్చ్ ఎక్కడమ్మా? అమ్మా రైల్వే న్యూ కాలనీ అండి. రైల్వే న్యూ కాలనీ తాడిచెట్లపాలెం దగ్గరే కదా, మాకు దగ్గరే కదా. రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం. మన పాస్టర్ గారి పేరేం పేరమ్మా? స్టీఫెన్ పాల్ గారండి. స్టీఫెన్ పాల్ గారా? అవునండి, స్టీఫెన్ పాల్ గారు చాలా మంచి పాస్టర్ గారు అమ్మా. ఆయన చాలా. మీ అవసరం కోసం అమ్మా ఏం లేదమ్మా, నాకు కొంచెం వయసు 72 సంవత్సరాలు వచ్చినాయి. ఈ మధ్య ఏంటంటే పెళ్లి చేసుకోవాలనే ఆ తలంపుతో ఉన్నాను. మంచి సంబంధం ఏది కుదరట్లేదు, చూస్తున్నాను మేడం. అది ఆలోచనతో ఫోన్ చేశాను మీకు, మా మేనేజర్ చేయమని చెప్పాను. అది మేడం. చేద్దామండి. ప్రేమ గల తండ్రి, కృపగల రాజా, సర్వోన్నతుడే, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఆమేన్. సహోదరుని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. అవిధ ఆలోచనలు ఏమైనా సమస్యము నిశ్చితానుసారంగా జరిగినట్లు సహాయం దయచేయండి. మీ కృప ఇవ్వండి ప్రభా. ఇబ్బందుల నుండి అభివృద్ధి విడుదల నామాన్ని మయంపరచుకోమని ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి. మేడం గారు, అమ్మా 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 చెప్పండి. నన్ను రమ్మంటారా మన చర్చ్ కాడికి? హలో, ఏ చర్చ్కి వెళ్తారో ఆ చర్చ్కి వెళ్ళండి. అమ్మా లేదమ్మా, మాకు ఇక్కడ ఎయిడ్స్ ఒక అతను ఉన్నాడు, ఆయన తీసుకుని వద్దామని ఆలోచనతో ఉన్నాను మేడం. మీరు ఏ మందిరానికి వెళ్తారో ఆ మందిరానికి వెళ్ళండి అయ్యా. కాదమ్మా, మన మందిరానికి రావడానికి వస్తున్నాను మేడం. మనకి దశంభాగం ఇవ్వటం కూడా ఇబ్బంది లేదు, నేను చాలా ఉన్నతంగానే ఉన్నాను. కాకపోతే ఎయిడ్స్ పేషెంట్ తోటి ఎయిడ్స్ తోటి అల్లాడిపోతున్నామ్మా. అమ్మా దేవుడు మీకు కాల్ చేయమని చెప్పాడమ్మా. దేవుడు కాల్ చేయమంటే నేను చేశాను మేడం. వెళ్ళిపోతాడు. నేను మాట్లాడకూడదా అండి? చేయి చెప్తా. హలో, హలో, హలో. ఇది ఆల్రెడీ ఐడియాలో ఉంది దొంగ. ఇది ఆల్రెడీ వేసాం కదా, బాగా కరెక్ట్ గా ఉంది. హలో, అయిపోయిందా? హలో, చెప్పండి. హలో రాజు గారు, చెప్పండి. 9247 9247 ఇదే కదా అది? అదే వాసు. అయ్యో, ఇది కొట్టు విజయవాడ. నెంబర్ కావాలా? 7093 549911 549911. వీడు మాథ్యూస్ గారు లేడా, ఆడు నెంబర్ ఇది. హలో హలో అయ్యా, వందనాలు. ఎవరండి అయ్యా? అయ్యా వందనాలు అయ్య గారు, బాగున్నారా? బాగున్నామండి. అయ్యా ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు దానియల్ అండి. దానియల్. మాది విజయవాడ సత్యనారాయణపురం సార్. బ్రదర్ చెప్పండి బ్రదరు. ఏదే సార్, మనకేంటంటే మా కంపెనీలో పనిచేసే కుర్రోడికి ఎయిడ్స్ ఉంది. అది ఎయిడ్స్ ఉందండి. ఎయిడ్స్ అది చాలా దగ్గర చూపించారు పాపం మనోడు. అది ఏం చేయాలో అర్థం కాక మనం మాథ్యూస్ గారిది ఎప్పుడు చూస్తుంటామండి, పాస్టర్ గారిది.
ఏమన్నా ప్రార్థన చేస్తే ఏమన్నా స్వస్థత కలుగుద్దా, లేకపోతే వాళ్ళు నెమ్మది పడతారా? పాప వాళ్ళు ఇబ్బందిగా ఉంది. మా కంపెనీలో పని చేస్తాడు ఇతను. ఓకే ఓకే. దాని మీద ఫోన్ చేసామండి. ప్రార్థన చేస్తాడు పాస్టర్ గారు. ఎన్నో ఎలాంటి విధానంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది బాగుపడ్డారు. మాథ్యూస్ గారు ఇప్పుడు చాలా బాగా ప్రార్థనలో మేము చూసేది కూడా ఆచారం లేదు. మాథ్యూస్ గారితే మీరు ఎక్కువ యూట్యూబ్ కానివ్వండి, టీవీ కానివ్వండి చూస్తున్నానండి చాలా. ఎక్కడండి మన చర్చ్ ఎక్కడ? ఎక్కడ అన్నయ్యదా? మాథ్యూస్ అన్నదా? అన్నయ్యది గుంటూరు అయ్యా, చుట్టుకుంటా. గుంటూరు చుట్లగుంట. ఓకే ఓకే ఓకే. గుంటూరులో కూడా నాది కంపెనీ ఉందండి. మాది పత్తి వ్యాపారం. మేము రైతుల దగ్గర పత్తి కొని నేను ఈ కాటన్ కంపెనీకి అమ్ముతుంటాను. మా కంపెనీలో పని చేస్తాడు ఈ కుర్రాడు. అది తమ్ముడు ఒకసారి చెప్పు, నీ బాధ ఏందో చెప్పు సార్కి, ఒకసారి కలుద్దాం వెళ్ళి. అయ్యా 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 నాకు ఎయిడ్స్ వచ్చిందయ్యా. అయ్యా అయ్యా బ్రదర్ చెప్పండి. అయ్యా 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 నాకు ఎయిడ్స్ వచ్చిందయ్యా. స్టేజ్ 2 అయ్యా. ఇంకొక 6 సంవత్సరాలు బతకడం కంటే కూడా కష్టమయ్యా. ఒక పాతరమ్మ మోసం చేసిందయ్యా నన్ను, బలాత్కారం చేసి. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. స్టేజ్ 3 ఎయిడ్స్ మొత్తం రక్తం మొత్తం క్షీణించి చాతగానే తత్వం అయ్యా. రోజు డబ్బా నిండా మందులు వేసుకొని కూడా చాత కావట్లేదయ్యా. అసలు నా పనులు కూడా నేను చేసుకోలేనయ్యా. 26 సంవత్సరాలు అయ్యా నాది. అంతే. అయితే పాపం ఇతని డాక్టర్ సంబంధం దగ్గర చూపించాం సార్. ఏమైందంటే మా కంపెనీలో పని చేస్తాడు నా డ్రైవర్ అయినా. అదేలేండి. అయితే ఏంటంటే ఒక పాస్టమ్మ చర్చికి వెళ్తున్నప్పుడు బాగా పరిచయం అయిందంటే ఇతనికి ఏంటంటే ఇక ఆమెతో సెక్స్ లో కలిచాడు. దానివల్ల ఎయిడ్స్ వచ్చింది ఇతనికి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ కూడా విడాకులు తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎయిడ్స్ వచ్చింది, చాలా బాధల్లో ఉన్నారు. అది ఎట్లా ఆలోచిస్తే నాకు, నేను మాథ్యూస్ గారి ఛానల్ చూస్తుంటాను, అందుకే మీరు ఫోన్ చేస్తే ఏమైనా పరిష్కారం అవుతుందా అనే ఆలోచనతో చేశానండి. ఎప్పుడైనా సండే రమ్మనండి అక్కడికి, అన్నయ్య కాడికి. మాథ్యూస్ గారి నెంబర్ ఏమైనా చెప్తారా? పోనీ నేను ఏమైనా మాట్లాడతాను. ఒకసారి చెప్పండి సార్ మాథ్యూస్ గారిది. తమ్ముడు ఒకసారి రాసుకో. 9490 57 2907. అయ్యా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం గురుగారు. అయ్యగారు ఒక్క నిమిషం లైన్ ఉంది. అయ్యా చెప్పండి. సార్ చెప్పండి. 9490. మాథ్యూస్ అయ్య గారు మాత్రం ఆయన వాక్యం చాలా అద్భుతంగా ఉందండి. ఎవరు కూడా ఆ విధంగా వాక్యం చెప్పలేరు, వాక్యం చెప్పాలంటే. మీరు మాథ్యూస్ అయ్య గారి దగ్గరే ఉంటారా? అవునవును, నేను విజయవాడలో సేవ చేస్తాను. తమ్ముడు నేను. మాథ్యూస్ గారి తమ్ముడా మీరు? థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం సార్ మీతో మాట్లాడటం. నాకైతే పెట్టించింది మనమే. విజయవాడ పెట్టారా? పైపుల్ రోడ్ లో ఉంటుంది మన మందిరం. ఎక్కడండి? పైపుల్ రోడ్ పక్కన వడా కాలనీలో ఉంటుంది మన మందిరం. పైపుల్ రోడ్డా? పైపుల్ రోడ్ ప్రకాష్ నగర్ అంటారు కదా, నగర్ వైపు. ఓకే ఓకే. రాసుకోండి చూస్తున్నాయా? చెప్పండి. 9490 57 2907. ఇప్పుడు ఇదే నెంబరు సాదేనా? పర్సనల్ ఏమైనా మేనేజ్ చేస్తారా? అన్నయ్యే చేస్తాడు నెంబర్.
మ్యాథ్యూస్ గారే తీస్తారా? మీరు ఆయన తమ్ముడండి? అవునండి. ఓకే సార్. ఇప్పుడు మ్యాథ్యూస్ గారికి ఎవరైనా ఏజ్ తగ్గిన వాళ్ళు ఉన్నారండి? మ్యాథ్యూస్ గారికి అదే ఎవరైనా ఏజ్ తగ్గిన వాళ్ళు ఉన్నారా మన చర్చిలో ఎవరన్నా? అక్కడ చాలా మంది ఉన్నారు. తగ్గటం అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఒకళ్ళు 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చి వాళ్ళు చక్కగా గట్టిగా మనకంటే గట్టిగా ఉన్నారు. ఓ సూపర్. ప్రైజ్ లార్డ్ గారి ప్రార్థన యొక్క ఈ క్యాన్సర్ కూడా తగ్గుతుందా అండి? మన క్యాన్సర్ కూడా మన దగ్గర ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు. వాళ్ళ విశ్వాసమే వాళ్ళకి స్వస్థత బ్రదర్. అంతేనంటారా? వాళ్ళ విశ్వాసమే వాళ్ళకి స్వస్థత. చాలా చాలా అద్భుతం అయ్య గారు. నిజంగా నేను కూడా ఒక చర్చి కట్టిద్దామనే ఆలోచనలో ఉన్నాను. నాకు మంగళగిరిలో బస్ స్టాండ్కి కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. 350 గజాలు ఉంది. ఓకే. వేరే వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ అడుగుతున్నారు కానీ టీడీపీ వచ్చినాక రేట్లు అవి బాగా పెరిగినాయండి. బాగా పెరిగినాయి. దానివల్ల షాపింగ్ కాంప్లెక్స్ అడుగుతున్నారు. అది స్థలం కానీ చర్చికి ఇద్దామనే ఆలోచనతో ఉన్నా. అదే చర్చికి మరి సేవ చేయాలంటే మంచి పాస్టర్ గారిని పెట్టి చేయాలి. కానీ ఏదో చర్చి కడితే ఈ చర్చిలో అన్ని చర్చిలో బోర్డు ఖాళీగా ఉంటాయి కదా చర్చిలు, 30 మందితో. మంచి సేవకుడు నమ్మకస్తుడు అయ్యింది, వాక్యానుసారంగా జీవించే సేవకుడు గొప్ప చెబితే సేవ బాగుంటుంది. లేకపోతే చర్చి కట్టినా వేస్ట్. ఎవరుంటే చెప్పండి సార్, మన వాళ్ళు ఎవరన్నా. మరి నేను ఒక 1.5 కోటి పెడతాను చర్చి కట్టడానికి. 1.5 కోటి పెట్టినా అట్ట కాదు కదా. నేను అనేది ఏంటంటే చర్చి కట్టినంత మాత్రాన ప్రజలు రారు. వాళ్ళకి కావాల్సిన వాక్యం, దేవుళ్ళలో ఉన్న భయభక్తులు కలిగిన సేవకుడు, కష్టపడేవాడు, నమ్మకస్తుడు దగ్గరికి ప్రజలు వెళ్తారు. అట్లా ముందు అక్కడ చిన్నగా స్టార్ట్ చేసి ఆ స్థలంలో చిన్నగా స్టార్ట్ చేసేసి ప్రార్థనలు పెట్టి ఒకళ్ళు, 2, 3, 4, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది అట్లా వస్తే చర్చి కట్టినా ఉపయోగపడుతుంది. ఏం లేకుండా చర్చి కట్టుకుంటే అక్కడ ఏముండదుగా. అంతేనంటారా? ఆలోచించాలి. నాకు తెలిసిన సలహా చర్చి కంటే ముఖ్యం ప్రజలు ముఖ్యం. అవునండి. ప్రజలు వస్తే చర్చి కట్టుకోవచ్చు బ్రహ్మాండం. ముందే చర్చి కట్టుకున్నాం అనుకో అట్లా చాలా మంది చర్చిలు. ఇప్పుడు మొన్న సినిమా యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు కదా, ఆయన 5 కోట్లు పెట్టి కట్టిండు కారం సైడ్ లో. ఏగలు తోలుకుంటున్నారు, బూజు పట్టిపోయింది మందిరం. ఏది వెంకటేష్ బాబు గారు హీరో వెంకటేష్ బాబు గారు చర్చి కట్టించారా? అయ్యగారు నా పేరు మీద ప్రార్థన చేయండి. చేస్తారు. ఒక్క నిమిషం బాబు చేపిస్తాం. మనం వెళ్దాం. నేను వాళ్ళ అన్నయ్య గారు మ్యాథ్యూస్ దగ్గరికి వెళ్దాము, చేపిద్దాము. అయితే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు కట్టించారా? ఓకే. అవును సార్, కట్టాడుగా. ఆయన వాళ్ళ బాబాయ్ గారు ఆ మందిరానికి వెళ్ళాం మేము. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? మరి ఊరు బయట కట్టారు. వాళ్ళకి దేవుడు మేలు చేశాడని వాళ్ళ పొలంలో కట్టించాడు. కారం సైడ్ మీకు ఐడియా ఉంటది కదా. కారం సైడ్ అంటే అది సీరియల్ దగ్గర. అవునవును. రోడ్డు పక్కన రైట్ సైడ్ లో ఉంటది. కారం సైడ్ ఊరు దాటని వెంటనే. ఇప్పుడు ఈ కల్వరి సతీష్ ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది పాపం. చిన్న పాత్రలు కూడా వాళ్ళు ఏదో ఆత్మీయంగా బలపరుచుకుంటే అటు తీసుకెళ్ళి చాలా మంది. నేను కూడా దశం భాగం ఇచ్చానండి. ఒక 2 years దాకా వేసాను. నెలకు 30,000, 40,000 ఇలా ఇచ్చేవాడిని. ఫోటో కూడా తీయించుకున్నాను 2-3 సార్లు. అయితే ఏమైందంటే మా కుర్రోని ఇతనే తీసుకెళ్ళా. ఇతను తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను కల్వరి సతీష్ దగ్గర. అయితే ఏమైందంటే తగ్గిద్ది అన్నాడు. ఒక 4 నెలలు టైం చెప్పాడు, ఈ నెగిటివ్ వస్తుందని. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే కల్వరి సతీష్ అతనికి ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు నేను వెళ్ళి పర్సనల్ కలిసి అడిగాను, ఏమండి మరి మీరు కూడా హాస్పిటల్ చూయించుకున్నారు కదా, మరి ఇది లోకానుసారం కరెక్టేనా అని అడిగా. ఆయన ఏమన్నాడంటే సరే అది సంబంధం లేదండి, నేనైతే హాస్పిటల్కి వెళ్తాను ఖచ్చితంగా అని అన్నాడు.
నాకు డౌట్ వచ్చింది, అదేంటి సార్ మరి మాకేమో కర్చీపులు అంటారు, మీరు అమ్ముతారు కదా, ఆ పేర్ ఆయిల్ అని అమ్ముతున్నారు కదా, అది మరి ఎట్లా అండి అంటే ఇక సీరియస్ అయ్యండి మీద, ఇంక ఈ విషయాలు ఎక్కడ మీరు మాట్లాడొద్దండి అని చెప్పి సిలువ మీద కూడా ఒట్టేయించుకున్నాడు ఆయన. మరి ఎందుకో అప్పటి నుంచి నాకు అతని మీద కొంచెం పట్టు తగ్గింది. పట్టు తగ్గడం అంటే నమ్మకం పోయింది ఆయన మీద. అదే ఎక్కడండి ఉండేది? నేను ఇక్కడ అండి విజయవాడ, ఈ సత్యనారాయణపురం ఉంది కదా, సత్యనారాయణపురం. సత్యనారాయణపురంలోనే ఉండేది. మీరు చర్చికి ఎక్కడికి వెళ్తారంటారు? ఇంకా నేను ఇప్పుడు ఇంతకుముందు నంబూరుకి వెళ్ళేవాడిని అండి. కలవ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు? వెళ్ళేవాడిని. నెలకు 45,000 50,000 నేను నా టర్న్ ఓవర్ బట్టి ఇచ్చేవాడిని. అలాగే ఆయన మధ్య మధ్యలో స్పాన్సర్ చేయమంటే కూడా ఛానల్ ఉంది కదా ఆయనది. అవునవును ఉందిగా. అవును, ఛానల్ కూడా మధ్య మధ్యలో 3 రోజులు 4 రోజులు అని 1,00,000 అలాగే ఇచ్చేవాడిని. అది అతను అలాగ హాస్పిటల్ వాళ్ళ భార్యకి బాగోపోయినా హాస్పిటల్కి వెళ్తున్నాడు ఆయన. మొన్న టోటల్ హెల్త్ చెకప్ చేయించాడు. మా ఫ్రెండ్ హాస్పిటల్ ఉందిలే, అక్కడ చేయించాడు అతను. అక్కడ నేనే పరిచయం చేశా. అతనికి కొంచెం ఫ్రీ చెకప్ చేస్తాడు, అందువల్ల వచ్చాడు. ఆ తర్వాత నేను అడగడం వల్ల అతను నాతో మాట్లాడడం బంద్ చేశాడు. సరిగ్గా మనం పోయేదే ఉంది. మాది పత్తి వ్యాపారం అండి. నేను పత్తి ఏం చేస్తానంటే ఈ రైతుల దగ్గర పత్తి కొని నేను కాటన్ కంపెనీకి అమ్ముతుంటాను. అది నా బిజినెస్. నా టర్న్ ఓవర్ వచ్చేసి నెలకి 1,50,00,000 దాకా ఉంటుంది. అదేలేండి. అది సార్, అది అలా జరుగుతుంది. ఇది మనం కలుద్దాం అయ్య గారు, చర్చి కూడా కట్టిద్దాం అనుకుంటున్నాను వీలైతే. అంటే నేను అన్నైనా నేనైనా సూటిగా మాట్లాడతాం. మీరు మంచి ఆలోచన, ఎందుకంటే అది అందరికి ఉండదు. 1,50,00,000 పెట్టి స్థలంలో చర్చి కట్టిద్దాం ఉన్నారంటే మీ మనసుకి చాలా నిండు వందనాలు. విషయం కాదు అసలు అది. అవునండి, అది అందరికి ఉండదు, కొందరికే ఉంటది ఆ మనసు. అది దేవుడు ఇచ్చిన మనసు. అవును సార్. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని దేవుడు చెబుతుంది. 1000 తరాల వరకు దేవుడు జీవిస్తాడు ఈ పిల్లల్ని. అవునండి, అవునండి. నీకు ఆ మనస్సు ఉంది కాబట్టి నువ్వు కట్టించినట్టే వాస్తవంగా. అవును. అయితే మందిరం కంటే ముఖ్యం మనకి ప్రజలు ముఖ్యం. అవును. మీరు తొందరపడి ఒకవేళ మీరు మందిరం కట్టినా అది కానీ కరెక్ట్గా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరలా కొంచెం నిదానంగా ఆలోచించి 1-4 సార్లు అక్కడ ఒకవేళ మీ స్థలంలోనే మందిరం జరగాలి, మందిరం కట్టాలి, సేవ జరగాలనుకుంటే చిన్నగా అక్కడ ప్రార్థన పెట్టి స్టార్ట్ చేసి నిదానంగా ప్రజల్ని ఇది చేయాల. అప్పుడు కొంచెం కనీసం 50-60 మంది అన్న వస్తుంటే అప్పుడు చర్చి కట్టినా బాగుంటుంది. సర్టిఫికేట్ కూడా అన్నారండి, మీరు రండి, మీరు ఓపెనింగ్కి వస్తానండి, అవసరమైతే మా వాళ్ళని పంపిస్తాను. వాళ్ళ దగ్గర చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ గొడవ వల్ల నేను ఇక అతనితో మాట్లాడటం కట్ చేశాను. అలాగే పాలిమనీలు ఉన్నారు కదా. అవును సార్. అతనన్నా అనుకున్నాం కానీ వాళ్ళు ఈ మధ్య బాగా కమర్షియల్ అయిపోయారని చెప్పి నేను ఇంకా ఆగిపోయాను. అదేనండి. తెలుసా మీకు పాలిమనీల్ గారు? తెలుసండి, ఎందుకు తెలీదు. వాళ్ళు మీటింగ్ పెడుతున్నారుగా బిషప్ అజరీ గ్రౌండ్ లో. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు మనం చర్చి కట్టి మనం ప్రజల్ని మనం చర్చి తీసుకురావాలంటే ఎలాగా, ప్లాన్ ఏం చేస్తే బెటర్ మనం? సార్ చర్చి కంటే కూడా నేను పాస్టర్ గారు మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. మంచి పాస్టర్ అయి ఉండి సాక్ష్యం కలిగి ఉండి అక్కడ చిన్నగా ఒక ఇంట్లోనో లేదా చిన్న మీ బోటుల స్థలం అన్నారు కదా, ఆ స్థలంలో చిన్న ఏదన్నా మామూలుగా ఏదన్నా రేగుల సిద్ధ ఒకటి వేసి చిన్నగా ప్రార్థన స్టార్ట్ చేస్తుంటే దేవుడు కార్యాలు చేయాల. నా తండ్రిని ఒకరిని ఆకర్షించిన ఎడల ఎవడు నా యొద్దకు రాడు అంటాడు బైబిల్. ఆ ప్రభువే చిన్న చిన్న కార్యాలు చేస్తుంటాడు. ఆ పాస్టర్ గారు నమ్మకంగా, దొంగ కాకుండా, వ్యభిచారం కాకుండా, అదిగా కష్టపడే వ్యక్తి అయ్యింది.
ఉంటే ప్రజలు వస్తారు, అప్పుడు ఏదైనా చర్చి కట్టినా బాగుంటుంది. సార్ మరి ఎలా పోనీ మీరేమన్నా మీకు వీలవుద్దండి? మాకు వీలు అవుతాను. అసలు మీరు ఎవరో ఒకసారి మా కాడికి వస్తే చూద్దాము, చూసి మాట్లాడిన తర్వాత మాకు బోల్డ్ ఊళ్ళు ఉండే అక్కడ చర్చిలు కడతానికి మా సేవకులు లేక వెళ్ళాము. నువ్వు 4 ఊర్లు చూసుకుంటా. అయ్యో, నాకే తీరుకుండదు. మ్యాథ్యూస్ గారంటే పెద్ద సేవకుడు కదండి. ఇప్పుడు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్యూస్ గారిని మించిన వాళ్ళు లేరు. మేము ముఠా పని చేసుకునే వాళ్ళం మెస్సియాడ్లో. మీరా? అన్నయ్య నేను మాది ముఠా పని చేసుకుంటా. మేము పచ్చి విగ్రహారాధికులు. విగ్రహారాధికులు. తర్వాత లోకానుసారంగా అన్ని అలవాట్లు ఉన్నాయి. అయితే మా అమ్మ డాక్టర్లో చనిపోయింది. మేమ్మ బ్రతకడం అన్ని చెబితే ప్రభువుని ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసింది మా అమ్మకి. ప్రభు ప్రార్థన చేస్తే ఒక అరగంట తర్వాత లేచి కూర్చుంది మా అమ్మ. ఇంకప్పటి నుంచి మేము చర్చికి వెళ్దాం, చిన్నగా కష్టపడి పని చేసుకుంటా. తర్వాత అన్నయ్యని దేవుడు పిలిస్తే ఒక రోడ్డు మీద టెంట్ వేసి పెట్టాడు, చిన్న సామాన్ వేసి పెడితే ఒక 4-5 వచ్చారు. ఇంకా అట్ట చిన్నగా స్థలం మందిరం వాళ్ళే కార్యాలు జరుగుతాయి. వాళ్ళు ఇచ్చిన కానుకని ఆ చర్చికి, ఆ స్థలానికి, దాని మినిస్ట్రీస్ పేరున ఉంటుంది. మనకంటే ఒక సిల్లుగా కూడా మా సొంత పేరున ఏమి ఉండవు మాకు. అదేలేండి. ఇక మొత్తం మాట్లాడే పని లేదు. మొత్తం మినిస్ట్రీస్ పేరున రాసేస్తారు. అది రేపు పొద్దున ఇప్పుడు అన్నయ్య ఉన్నంత కాలం, అన్నయ్య పోయిన తర్వాత అది అమ్ముకోవటం కానీ, బ్యాంకులో పెట్టుకోవటం కానీ, లోన్లు తీసుకోవటం కానీ, నేలకు తీసుకునే బట్ట కూడా రాదు దానికి. అట్లా దాన్ని అట్లా చేశాడు అన్నయ్య. ఓకే, సూపర్ సార్, అద్భుతం నిజంగా. బస్ స్టాండ్ ఇప్పుడు అవుతుంది కాదుగా, బస్ స్టాండ్ అందరిదగా. అవునవును, సేమ్ బస్ స్టాండ్ లాంటిది మన సేవ. అది ఇప్పుడు మరి అలాంటప్పుడు ఈ గవర్నమెంట్కి అప్పచెప్పొచ్చు కదా సార్ మన చర్చిలన్నీ కూడా. నేను కూడా ఏమనుకున్నానంటే మన చర్చిలన్నీ కూడా ఇప్పుడు గుళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. అవునవును. నేను కల్వరి సతీష్ గారితో కూడా ఇదే చెప్పాను. ఇప్పుడు చర్చికి వచ్చే ఆదాయం ఉంటుంది కదండి, ఈ చర్చి ఆదాయం కానీ ఇప్పుడు ఆ స్థలం కూడా గవర్నమెంట్దే. ఇప్పుడు నంబూరుది కూడా నాకు తెలుసు అది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్కి అప్పగిస్తే అది ఆదాయం మరి గవర్నమెంట్కి వెళ్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అన్న. కానీ దాని మీద ఏం స్పందించలేదు. ఇంతకుముందు అయితే అలా కుదరదండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ ఇంత ముందు డబ్బులు ఇచ్చేది కదండి, నెలకి 10,000 6,000. ఎవరికి? పాస్టర్లకి. అవునా? అదే ఇప్పుడు మనం కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, కల్వరి సతీష్ గారు వంటి పార్లమెంట్ జాన్ వెస్లీ, ఇలాగా చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా. ఇప్పుడు కేఏ పాల్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కేఏ పాల్ గారికి 100 కోట్లు సంపాదించాడు ఆయన. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి ఆడ మొత్తం బాగా. ఎవరండి ఆయన? కేఏ పాల్ అండి, వైజాగ్ ఆయన. ఇప్పుడు ఇలాంటి అన్ని కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఉంటే ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని నా ఆలోచన. యేసయ్య ఏదైతే ఆయన ప్రారంభించారో అది నెరవేరుతుందని. అది కరెక్ట్ అంటారా మనం చేస్తే? నేను కూడా అంత జ్ఞానం నాకు లేదు. అంతగా ఇప్పుడు నేను ఆలోచించాల. అవునా? అది సార్, ఇప్పుడు నేను బైబిల్ చదివాను సార్. చదివితే కొన్ని డౌట్లు వచ్చాయి నాకు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం అనుకుంటా 1-6లో, నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, వారి పిల్లలు మీరు చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు యెహోవా దేవుడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం అనుకుంటా 16-17, నీకు అప్పగించిన సమస్త జనులను చంపుడి, ఏలయనగా నీకు అది ఉరియగును అంటాడు. అలాగే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం అనుకుంటా 16-25, నీకు అప్పగించిన దేశాన్ని సర్వనాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చే అంటాడు ఆయన. ఇప్పుడు ఎలా? అలాగే మీకు ద్వితీయోపదేశ కాండం 13 అనుకుంటా 6-10లో ఉండొచ్చు. అది నీ తల్లి గాని నీ అక్క గాని
నీ చెల్లి గాని వేరే దేవతను పూజిస్తే రాళ్ళతో కొట్టి చంపంటాడు యెహోవా దేవుడు. అది ఇవి ఎలా అంటే ఈ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలి మనం? మీరు ఒకసారి రండి ప్రశాంతంగా ఉన్నప్పుడు చర్చి కాడికి, నేను ఎక్కడ ఉంటాను ఎనీ టైం. మీరు చదివారా బైబుల్ సార్ అయ్యగారు? చదివారా? చదివాను కానీ నువ్వు ఒకసారి అడిగితే. అలాగే నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ ద్వితోపదేశ కాండం 22వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, అది 11 నుంచి మీకు 23 దాకా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి ఒకరికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత 3 రాత్రులు అయిన తర్వాత ఆడేమైందంటే ఈ అమ్మాయి కన్య పొర లేదు కాబట్టి ఈ అమ్మాయి నాకు వద్దని చెప్పేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి వేసుకున్న లోదుస్తులన్నీ తల్లిదండ్రులు బయలుపరచాలి, అంటే అందరికి చూపించాలి, అక్కడ ఉన్న ప్రజలకి పెద్దలకి చూపిస్తే అందులో మరకుంటేనేమో ఆ అమ్మాయి కన్య, లేదంటే ఆ అమ్మాయి రాళ్ళతో కొట్టి చంపమని చెప్తాడండి యెహోవా దేవుడు. తల్లిదండ్రుల ముందే రాళ్ళతో కొట్టి చంపాలి అని. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఒక ఆడపిల్ల లోదుస్తులు తల్లిదండ్రులు ఎలా చూపిస్తారు? అలాగే ఇప్పుడు కన్యపర అనేది 100కి 70-80% ఉండదండి. మీకు గైనకాలు చేస్తుంది డాక్టర్ సమరం గారిని అడగండి. ఇప్పుడు ఈ కన్యపొర అనే నెపంతో ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు అయ్యగారు? అది ఎంత కోట్ల మంది చనిపోయారు. మీకు ఇంటర్నెట్ లో చూస్తే కూడా ముసుకేసే వాళ్ళని రాళ్ళతో కూడా చంపుతున్నారు, ఎందుకంటే ఆమె వ్యభిచారం చేసిందని. అంటే ఇప్పటికీ దురాక్రమం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అయ్యగారు? మీరు పని చేయండి బ్రదరు, మీకు బైబిల్లో ఉన్న డౌట్లు అన్ని రాసుకొని 1-2 కాదు, మీకు ఎక్కడైతే మీకు పలానా డౌట్ ఇది కరెక్ట్ కాదు, మీరు నాకు కొంచెం బాధ అనిపించింది, ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనిపిస్తుందా మీకు? ఒక అమ్మాయి ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఆ అమ్మాయి సెక్స్ అయిపోయిన తర్వాత వాడు వాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కన్నిపోర లేదని చెప్పేసి నెపం వేసి అందులో మళ్ళీ తల్లిదండ్రులకు ఒక శిక్ష, మళ్ళీ వాళ్ళు లోదుస్తులు తీసుకెళ్ళి తల్లిదండ్రులు చూపించారు, ఇదిగో నా కూతురు రక్తం, ఇదిగోండి నా కూతురు కన్నిపర ఉంది అని వాళ్ళు ఆ తల్లిదండ్రులే నిరూపించుకోవాలి. అంటే బైబిల్ అనేది అటు ముందు వెనక మొత్తం చదివితే గానీ అర్థం కదా. కొంచెం నేను 4 సార్లు చదివాను సార్ ఇప్పటికి బైబిల్. ఇప్పుడు ఇక్కడ ముందు వెనక ఏముండదు, బైబిల్ ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ, ఇది అంతే, యెహోవా దేవుడు పెట్టినటువంటి కట్టడి. మీరు బైబిల్ చదివారు కదా, అసలు దేవుడు ఎవరు అనిపించింది మీకు? ఎవరు అనిపించింది దేవుడు? నేను యెహోవానే అనుకుంటానండి. ఎందుకంటే ఆయన అంటాడు, మీకు యేషయా 44వ అధ్యాయంలో ఉంటుంది మీకు 9-11, నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొకరు ఉన్నారా సాక్ష్యం చెప్పండి అంటాడు. అవును, నేను తప్ప ఇంకొకరు లేరంటారు. అలాగే మీకు యేషయా 44వ అధ్యాయం అనుకుంటా 6-9, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేను తప్ప మరొకరు లేడంటాడు మీకు. అలాగే యేషయా 43 అధ్యాయంలో 13-17 చూసుకుంటే అయ్యగారు, నేను ఇమ్మానుయేలు దేవుణ్ణి, నేను ఇశ్రాయేలు సృష్టికర్తను అంటాడు మీకు. అలాగే యేషయా 43 అధ్యాయం అనుకుంటా 10-12 ఉంటది అనుకుంటది, నాకు ముందు గాని నాకు తర్వాత గాని ఏ దేవుడు లేడు రాడు అంటాడు. ఇప్పుడు మనం యేసువారిని మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనం యేసువారిని ఆరాధించడానికి ఈ వచనాలు ఒప్పుకోట్లా, అంటే యెహోవా దేవుడు ఒప్పుకోట్లా, సృష్టికర్త ఆయనే కదండి. ఇప్పుడు మనం యేసువారిని ఎలా ఆరాధించాలని కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు సృష్టికర్త రాసిందే కదా ఇది, ఆయన చెప్తే రాసిందే, అసలు సృష్టికర్త ఆయనే కదా, మరి యేసువారిని ఎలా మనం ఆరాధించాలి ఈ వచనాల ప్రకారం? అదేలే మరి ఇది ఎట్లా? ఇప్పుడు మీరు దేవుడు యెహోవా అని నిర్ధారం అయింది. ఇంకా దేవుళ్ళకి ప్రపంచంలో ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే. ఈ దేవుడు ఉన్నాడా లేదని వేరే విషయం సార్. ఇప్పుడు యెహోవా చెప్పుకున్నటువంటి మాటలండి ఇది. అది కాదు మీరు బైబిల్ 4 సార్లు చదివారు కదా. అవునండి, బైబిల్ చదివి ఉంటారంటే ఏరే గ్రంథాలు కూడా చదివి ఉండొచ్చు బహుశా. నేనేం చదవదండి, ఒక బైబిల్ తప్ప ఏం చదవను నేను. నేను ఏదంటే దేవుడు అసలు నీకు ఎవరు అదొక్కడు కావాలా.
సృష్టికర్త నిజమైన దేవుడికి ఇప్పుడు బైబిల్ ప్రకారం సార్, బైబిల్ ప్రకారం చూసుకుంటే మనం యేసువారిని ఆరాధిస్తున్నాం. అవునా? మనం ప్రార్థన చేసేదైనా యేసయ్యకే ప్రార్థన చేస్తాం. అవును. ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేయడానికి యెహోవా ఒప్పుకోవట్లేదు. అవునా? ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు వచనాలు. ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఆయన పోనీ ఇట్లా ఏం చెప్పాడు, నేను పాత నిబంధనలో దేవుడిగా కలిగి ఉన్నాను, కొత్త నిబంధనలో యేసు వస్తాడని, మీకోసం ఆయన ప్రాణం పెడతాడని యెహోవా చెప్పలా. మీ పాపాల నిమిత్తం యేసు వారిని చంపేస్తాను పిలాతు దగ్గర, అప్పుడు మీ పాపాలు పోతాయని మనుషులకు ఎవరికి చెప్పలేదు ఆయన. అది కదా నా ఆలోచన. ఈ వచనం ప్రకారం చూసుకుంటే యెహోవా తప్ప యేసు వారు దేవుడు అవ్వడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఈయన ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు కదా, చెప్తున్నాడు కదండి, ఆయన చెప్తున్నాడు కదా. మరి యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కనును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును, అతనికి ఇమానుయేలు పేరు పెట్టినదే కదా. దేవుడు. సార్ నేను చెప్పేది వినండి. అక్కడ ఏంటంటే ఒక రాజుని చంపడానికి వచనం, అది అక్కడ ఉన్నటువంటి ఒక రాజుని చంపడానికి రాయబడినటువంటి వచనం. అక్కడ ఆ కుమారుని కనిన వెంటనే రాజు చచ్చిపోతాడు. ఆల్రెడీ రాజు చచ్చిపోయాడు, ఆ ప్రవచనం నెరవేర్చబడినది. ఏ రాజు? ఒక రాజు, ఏరోస్ రాజు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఆ రాజు దుర్మార్గుడు. ఆ రాజుని చంపాలంటే కన్యక గర్భవతి కుమారుని కనాలి. అది ప్రవచనం నెరవేరింది. అది అంతేగాని యేసు వారికి ఇమ్మానుయేలుకి సంబంధం లేదు. పోనీ అట్ట అనుకున్నా కూడా యేసు అని పేరు పెట్టాలని చెప్పాలి. ఇమ్మానుయేలు అంటే దేవుడు అనేది కూడా కాదు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని భాషాంతరం అని ఉంటది కదా. దేవుడు మీకు తోడు అని అర్థం అని ఉంటుంది. ఇమ్మానుయేలు అని, ఇమ్మానుయేలు అంటే దేవుడు మీకు తోడు అని, దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థం. ఇప్పుడు మరి యెహోవా చెప్పాలి కదా. ఇప్పుడు అవునండి, కన్యక గర్భవతి కుమారుని గను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టినని ఉంటుంది. అది ఒక రాజుని చంపడానికి, ఒక దుర్మార్గుని చంపడానికి ప్రవచనం. అది అంతకు మించి అది యేసు వారికి సంబంధం లేదు. పోనీ అట్లా అనుకున్నా కూడా యేసు అని పేరు పెట్టాలి. కరెక్టే. ఇప్పుడు కన్యక ఎవరిని కన్నది? రాజుని కన్నదా? కుమారుని గనుడు అని ఉంటుంది, రాజుని కాదు. కుమారుడు పేరు బలవంతుడు అనే దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడని ఉంటది. లేదండి, అది రాజు చావడానికి ఒక వచనం, అది అయిపోయిందండి. అసలు ఆయన ఇప్పుడు యేసు పేరుని ఒకటి ఉంటది, కన్యక గర్భవతి కుమారుని అది అయిపోయిందా? యూదా వంశంలో నీతి చెగును పుట్టుకును, ఆయన రాజగును, రాజైన నిర్జనమును ఏకం చేయును, రాజ్యము దీర్ఘకాలం పాలించును, అప్పుడు రాజ్యం శాంతించును అని ఉంటుంది. ఏది? యూదా వంశము. అవునా? ఇప్పుడు యూదా వంశంలో నీతి చెగును పుట్టించును, రాజగును, రాజై దీర్ఘకాలము పాలించును అని ఉంటుంది, రాజ్యము నెమ్మదించును అని ఉంటుంది. 2 రాజ్యాలు నెమ్మదించాలి. ఇప్పుడు అలా చూసుకుంటే యూదా అనేవాడు కోడలతో వ్యభిచారం చేసినాడు. అవునా? అవును. మరి ఈ వ్యభిచారి వంశంలో యేసు పుట్టితే అది ఎంతవరకు పవిత్రం అనేది మనం ఆలోచించుకోవాలి. పోనీ అలా పుట్టినా కూడా అతను రాజు అవ్వలేదు, చనిపోయాడు మధ్యలో. ఆయన దీర్ఘకాలం పాలించాల 33 సంవత్సరాలు 6 నెలలకు చనిపోయాడు యేసు వారు. యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారాగానే మోక్షానికి మార్గం నా తండ్రి దగ్గరికి వెళ్తాడని చెప్పాడు. అవును, నేను నా తప్ప ఇంకొకరు లేరు, నా ద్వారానే వెళ్తాడంటాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే చనిపోయేటప్పుడు, నా దేవా నా చెయ్యందుకు విడిచిది, ఈలైతే ఈ గిన్నె నా నుండి తప్పు అంటాడు. ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డా ఆయన. ఇంకొకటి, ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా యేసు మనుషుల పాపాలు కూడా చనిపోయాడు అని అనుకోవచ్చు. అనుకోవడానికి కూడా ఎట్లా వీల్లేదంటే, పిలాతు దగ్గర విచారణలో ఏముంది, ఇతను నేను రాజుని అంటున్నాడు, ఇతను నేను దేవాలయం కన్నా గొప్పవాడిని అంటున్నాడు అనే ఒక అబండాలు వేసి అతను అరెస్ట్ చేస్తారు. అవునా? అవునవును. మరి అక్కడ పిలాతు ఏమంటాడు, ఇతను మంచోడు, ఇతను వదిలిపెడదాం అంటే అక్కడ ఆ యూదులు ఏమంటారు, అతను వద్దు,
కావాలంటే బరబ్బాని విడిచిపెట్టండి, ఇతను మాత్రం చంపండి, ఇతను దైవదూతం చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమణ మహాపాపం అండి, అది యెహోవా దేవుడు చెప్పిందే. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, సెలవు రోజులు పాటించొద్దన్నాడు. అలాగే వ్యభిచారం చేసిన స్త్రీని వదిలిపెట్టాడు. వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కూడా చంపంటాడు కదా యెహోవా దేవుడు. ఇవన్నీ ఆయన యెహోవా ఏం చెప్తాడో ఆయనకి విరుద్ధంగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలు కోపపడి ఇతను దుర్మార్గుడని అతనికి పిలాతుకి పట్టిస్తారు. అక్కడ పస్కా పండగ రోజు యేసుని వదిలిపెడదామంటే ఒప్పుకోరు కదా. మరి అక్కడ మీరు గమనించారా, బైబిల్ ఏముందంటే అది ధర్మశాస్త్రం మోషే ద్వారాగా ప్రపంచానికి అందించాడు కదా దేవుడు. ధర్మశాస్త్రం అదే రాళ్లతో కొట్టమని ఎన్ని ఉంటాయిగా. బైబిల్లో రోమిలో ఏముంటదంటే ధర్మశాస్త్రం దేనిని చేయి జాలకపోయినో దాన్ని దేవుడు చేసినని ఉంటది. ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక్కడ కూడా పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి వెళ్తానికి అవకాశం లేదు. ఇప్పుడు కాలం అయితే ఇంకా ఘోరం. అసలు యెహోవా చెప్తాడు, మనిషికి పుట్టినవాడు దేవుడి దృష్టిలో ఎట్లు పరిశుద్ధుడు కాగలడు అంటాడు. అంటే ఒక మనిషికి పుట్టినవాడు. మరి మనిషికి పుట్టినాడు పరిశుద్ధుడు అంటే యేసు కూడా మనిషిగా పుట్టాడు కదా. కన్నికి పుట్టాడు, మనిషికి పుట్టలా. కన్ని కూడా మనిషేనండి. అసలు మనిషికి పుట్టినవాడే ఆయన దృష్టిలో లేదు. మీకు చెప్తా వినండి. మీకు అది చెప్పే కదా, ఒక వచనం చెప్పాను మీకు. అది మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 32 నుంచి 40లో. శిలువ మీద చావడం ఇష్టం లేక దేవుని ప్రార్థిస్తాడు. నీకు వీలైతే ఈ గిన్నె నుండి తప్పింపు అంటాడు. ప్రాణ భయంతో ఆయన నిద్ర పట్టదు. అట్లా తర్వాత యేసు రెండో రాకడ అంటారు. మీరు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? యేసు రెండో రాకడ ఉందా? ఉందిగా. లేదని మీకు నిరూపిస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి, 24 నుంచి 31. యేసు రెండో రాకడ చీకటి సూర్యుడిని కమ్మును, చంద్రుడు తన క్రాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాను, ఇలా కొన్ని చెప్తాడు. తర్వాత ఇలా చెప్పి యేసు రెండో రాకడ వచ్చే వరకు ఈ తరం గతించదని మీకు నిశ్చయంగా చెబుతున్నాను. అయితే మీరు బైబిల్ చదివారు కానీ అర్థం చెప్పేదినండి. అక్కడ ఉన్న వాళ్ళు చనిపోరు. ఇప్పుడు నేనున్నాను సార్, మీరున్నారు ఏమండి. నేనేం చేశాను సార్, నేను ఊరు వెళ్తున్నానండి, ఎప్పుడు వస్తావంటే వస్తానండి, ఒక సంవత్సరంలో వస్తానంటాను. అంటే ఆ సంవత్సరం రావాలి, 5 సంవత్సరాలకైనా రావాలి. చెప్పేదేనండి, నేను చెప్పేదినండి. ఇప్పటికే ఆయన 2000 సంవత్సరాలు. ఇప్పుడు దృష్టికి ఒక్క దినం వల్లే ఉండును అని ఉంది కదా, దాని సంగతి ఏంటంటారు? లేదు, ఇప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పిన మాట ఏదైతే ఉందో అది అప్పటికి నెరవేరిపోయింది. అంటే యేసు వారు అప్పుడే వచ్చి ఉండొచ్చు, లేదా రాకపోయి ఉండొచ్చు. ఆ సాక్ష్యం చెప్పడానికి వాళ్ళ గతించిపోయింది, వాళ్ళ యొక్క ఆ తరం పోయింది. అయితే ఇక రెండో రాకడ రావటం అనేది దుర్లభం. లేదు, రెండో రాకడ లేదు, రాదు. ఎందుకంటే ఈ వచనం ద్వారా రెండో రాకడ గతించిపోయింది. ఏది? మార్కు సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 31. మరి ఇప్పుడు రెండో రాకడ లేదా, వచ్చిపోయిందా, అసలు రాదా? లేదండి. ఇప్పుడు మీకు మార్కు సువార్త 13వ అధ్యాయము 21 నుంచి 23 చూడండి. యేసు ఏం చెప్తాడు? ఇదిగో క్రీస్తు ఇక్కడ వస్తున్నాడు, అక్కడ వస్తున్నాడు అంటే నమ్మకండి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని ముందే చెప్తాడు ఆయన. అవును. మరి ఆయన చెప్పిందే మనం నమ్మకపోతే ఎట్టండి? మార్కు సువార్త చూడండి 13వ అధ్యాయం 21 నుంచి 23. యేసు ఏం చెప్తాడు? ఇదిగో ఇక్కడ క్రీస్తు వస్తున్నాడు, అక్కడ క్రీస్తు వస్తున్నాడు, నమ్మకండి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని ముందే చెప్పేస్తాడు ఆయన. అవును. దేవుడు దొంగ వల్ల వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు, నమ్మకండి, అసలు నమ్మకండి అంటున్నాడు ఆయన. లేదు నేను రాను అని చెప్తున్నాడు, నమ్మవద్దని కూడా చెప్తున్నాడు ఆయన. మరి యేసు ప్రభు ఆరోహణం వెళ్ళేటప్పుడు మనుష్య కుమారుడు ఏ రకంగా వెళ్ళినో అదే రకంగా మరలా ఇదే ఒలీవ కొండ మీద వస్తాడు అందుగా. లేదండి, ఇది అబద్ధం అయిపోయింది. అది కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అబద్ధాలు ఎలా చెప్తామంటే మనం ఉన్నాయి. మీకు ఎలా అంటే లోతు విషయం తీసుకోండి ఒకసారి. లోతు విషయం తీసుకుంటే లోతు ఉన్న ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణంలో
అక్కడ అందరు పాపం చేశారని చెప్పేసి గంతకం కురిపించి యెహోవా దేవుడు చంపేస్తాడు, నిప్పులు వర్షం కురిపించి. ఇప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు కదా. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఏం తప్పు చేయరు, మరి వాళ్ళు చనిపోయారు. అది అబద్ధం కదా. ఆ నెపంతో వాళ్ళు చంపేశారు. ఇద్దరు అల్లుళ్ళు ఉంటారు, ఇద్దరు అల్లుళ్ళు కూడా చంపేస్తాడు యెహోవా దేవుడు. వీళ్ళ ముగ్గురు భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ తగలబడుతున్నటువంటి ఆ చూసి ప్రాణ భయంతో చూస్తుంది, నిప్పు స్తంభం అయిపోతుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు ఒక గృహలోకి వెళ్తారు. గృహలోకి వెళ్ళిన తర్వాత ద్రాక్షరసం స్థాపించి ఈ రోజు నేను శయనిస్తాను, తర్వాత రేపు నువ్వు శయనించు అంటది ఆవిడ. అసలు ఈ లోకం ముందున మనం పోవుటాకు లోకానుసారం ఎవడూ లేదంటది. అక్కడ ఎందుకు లేదు? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. లోతున్న ప్రాంతం మాత్రమే, సొదొమ గొమొర్రా ప్రాంతం మాత్రమే నాశనం అయిపోయారు. అవును, చాలా ఉన్నాయి పట్టణాలు. ఇది ఒకటి అబద్ధం. తర్వాత ఆయన వారు ఎప్పుడు పోయినో ఆయన తెలియదు అని చెప్పి ఒక అబద్ధం రాశారు. ఇప్పుడు మీరు అనుకోండి, ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోవద్దు, ఫుల్గా ముందు తాగారు సార్ మీరు. ఫుల్ అంటే ఫుల్ తాగారు. ఇంతకుముందు మీరు తాగే ఉన్నారు కదా, మీరే చెప్పారు కదా సాక్ష్యం. ఫుల్గా ముందు తాగి ఉంటారు. ఏదో ఒక ఆడపిల్ల మన దగ్గరికి వచ్చి సెక్స్ చేస్తుంది, తెలియకుండా ఉంటుందా? పోనీ అంత తెలియకుండా పడుకుంటే మనకు అంగం లేసుద్దా? ఏమో తెలియదు మనకు. లేదు, మీకు సైన్స్ ప్రకారం తెలియదు అనడానికి లేదు. స్కలించేటప్పుడైనా అర్థమైంది. ఇప్పుడు మీకు చిన్నప్పుడు స్కలించేటప్పుడు, నిద్రలో స్కలిస్తున్నప్పుడు మీకు అర్థమైందిగా మీకు అంగంలోంచి వీర్యం పడుతుందని. నిద్రలో సెక్స్ కళ్ళు వస్తాయి కదండి, నీకు కానీ నాకు కానీ ఎవరికైనా వస్తాయి. వచ్చినప్పుడు టక్ టక్ మని కారిపోయింది వీర్యం మనకి. కారినప్పుడు మనకు అర్థమైపోయింది, ఆ మధురానుభూతి కలుగుద్ది మనకి. అప్పుడైనా లోతు తెలుసుకోవాలి కదా. స్ఖలనం అయింది ఏంటి, నా కూతుళ్ళు నాతో సెక్స్ చేస్తానని తెలియాలి ఆయన. కొన్ని ఒకరోజు తెలియపోయినా 2 రోజులు తెలియపోయినా వాళ్ళు ఆ గృహలో కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు. వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి వాళ్ళు పైగా అమ్మోనీలకి మోయేబులకి వాళ్ళు మూల పురుషులు అయిపోయారు వాళ్ళు. మరి ఇది అబద్ధం కాదా? ఇప్పుడు ఒక మగాడు ఒక అమ్మాయితో సెక్స్ చేస్తున్నప్పుడు తెలియకున్నటువంటి ఆడపిల్లతో మత్తు మందు ఇచ్చి రేప్ చేయొచ్చు, ఎందుకంటే అది సహజమే. కానీ మగాడికి అంగం స్తంభించదండి ప్రేరేపణ చేస్తే తప్ప. చేసినప్పుడు తెలియదు ముందు పోపించి ఒక అమ్మాయిని పంపిస్తే కానీ అర్థం కాదు కదా. పడిపోతే తాగి పడిపోతే ఒక అమ్మాయిని పంపిస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు సెక్స్ చేస్తున్నప్పుడు కాదండి, ముందాగిన తర్వాత పడిపోయిన తర్వాత సెక్స్ చేస్తుంటే అర్థమైంది. లెగుస్తాడు, సెక్స్ చేస్తాడు. ఇతను కూడా ఇతను ఊపి చేయకుండా ఎట్టబడుద్ది, ఇంధనం పడదు కదా. వీర్యం పడాలంటే మనమే ఊపి చేయాలి. ఆడవాళ్ళు ఊపి చేస్తే ఎట్లా పడుద్ది? పడదు. లోతు కూతులు ఎంత ఊపుకున్నా కూడా వాడు పడదు, అతను ఊపి చేస్తేనే అవుద్ది అది. ఇక్కడ అబద్ధం రాశారు. అక్కడ వారు ఎప్పుడు పోయినో వాళ్ళకి తెలియదు అని చెప్పి ఒక అబద్ధం రాశారు. ఇది అబద్ధమేనా? మరి ఇదంతా మన ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడతాం కదా ఆయన దగ్గర. ఆయన నిలబడివ్వండి, ఏదేమనివ్వండి, ఇక్కడ అబద్ధం, ఇక్కడ అబద్ధమైన ఇది అబద్ధం అని తేలిపోయింది కదా. ఇలాగే బైబిల్లో చాలా చోట్ల అబద్ధాలు ఉన్నాయి. అదే విధంగా ఐగుప్తు దేశం నుంచి మోషే నడిపించేటప్పుడు ఒక అబద్ధం చెప్పిమంటాడు యెహోవా దేవుడు చెప్తాడు. మేము దేవుడికి 7 రోజులు మేము పండుగ చేసుకుంటామని చెప్పి అబద్ధం చెప్పండి, లేదంటే అతడు మోషే చెప్తారు కదా ఆ రాజుకి, ఐగుప్తు రాజుకి. వాడు ఏం చెప్తారు, మేము మా దేవుడికి 7 రోజులు పండుగ చేసుకుంటానికి పోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడి నుంచి. అబద్ధం చెప్పిస్తారు కదా దేవుడు. అలా కొన్ని చోట్ల అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే అసలు ఎర్ర సముద్రం పాయలేదంటారా? ఎర్ర సముద్రం పాయ అనేది అది జరిగిందా జరగలేదా అనేది అది పక్కన పెడితే, ఐగుప్తు దేశంలో వీళ్ళు చెరలో ఉన్నప్పుడు చాలా బాధలు పడుతున్నారని చెప్పి విడిపిస్తారు కదా. విడిపించేటప్పుడు కూడా ఇక్కడ నాటకం జరుగుద్ది. అక్కడ మీకు వేగలు, దోవలు, తెగుళ్ళు పంపించేసి మొదటి సంతానాన్ని నాశనం చేస్తారు యెహోవా దేవుడు. అవునా? తర్వాత మాట అంటాడు,
ఆయన మనిషి నేనే కఠినపరిచాను, మంచిగా ఉంటే నా మహిమ ఏం తెలుస్తుంది ప్రపంచానికి అంటాడు. అవును. ఇప్పుడు ఈయన పోయింది ఎందుకు? వాళ్ళని రక్షించడానికి పంపించాడు. ఆ పని అయిపోతే అయిపోయింది కదా, మరి ఆ చిన్నపిల్లలు నాశనం చేయాల్సిన అవసరం లేదా? ఒకటేనండి, దేవుడు పరమ కుమ్మరే, ఆయన చేతులు జిగట బట్టి ఆయన ఇష్టం కుండం చేస్తాడో తప్పండి చేస్తాడో అట్లా. అది దేవుడు ఇప్పుడు మనుషుల్ని ఒక కొండతో పోల్చడం అది పరమ మూర్ఖత్వం. అవునా? ఎంత మూర్ఖత్వం. అవును అవునవును. ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం కొట్టడానికి లేదు, చట్ట ప్రకారం శిక్ష చేస్తారు మనకి. చిన్న పిల్లల్ని చంపడం మహా అన్యాయం అండి ఇది. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా కొడతారనుకో మనకి నొప్పి అవుద్ది, అవునా? అరే మన పిల్లల్ని మన కళ్ళ ముందు ఎవరైనా కొడితే, అవునా? అలాగే దేవుడు అనేవాడు తను తయారు చేసినాడు కాబట్టి అలా చంపడం అనేది చాలా ప్రమాదం. నీకు క్లారిటీ వచ్చిందా? అసలు దేవుడు అనేవాడు ఎవరు, నాకు అది కావాలా. నీకు ఎవరు వచ్చింది? యెహోవా, యేసు ప్రభువా, ఇంకొకళ్ళ నీకు ఎవరు వచ్చారు దేవుడు దృష్టిలో? నీ దృష్టిలో ఎవరు? ఇక్కడ నిర్ధారణ చేయడానికి ఏంటంటే ఈ వచనాలను బట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎలా అంటే మీకు హెస్కేల్ 23వ అధ్యాయము 1-21 చూడండి. యేసు గురించి దేవుడు కాదు నేను అనేది, అది కాదు. అసలు నీ దృష్టిలో దేవుడు ఎవరు? నేను అది అనేది. ఇప్పుడు యెహోవా దేవుడు అబద్ధం ఆడిచ్చాడు, అబద్ధకుడు. యేసు ప్రభు అలా లేదు. అసలు మీ దృష్టిలో దేవుడు ఈ సూర్యుడిని, చంద్రుడిని, నిన్ను, నన్ను, గాలి, ఈ సర్వలోకాన్ని కలగజేసిన దేవుడు ఎవరు? అది ఏమన్నా క్లారిటీ వచ్చింది ఇంతకే? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు హెస్కేల్ 23వ అధ్యాయం 1-21 చూసుకుంటే యెహోవా ఏం చెప్తాడంటే, యెహోవా దేవుడు, ఓ తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జాగ్రత్తం చేసిరి, యవ్వన కాలం మంది జాగ్రత్తం చేస్తూ వచ్చిరి, అక్కడ వారి ఎవ్వరి కాలపు చనుమనులు పురుషులు నరిపిరి అని ఉంటది. యెహోవా దేవుడుకి పెళ్లిళ్ళని, ఆయనకి భార్యలు వ్యభిచారం చేసిరని మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే యెహోవా దేవుడు విషయం మనం చూసుకుంటే హెస్కేల్ 14వ అధ్యాయం 21-22 చూసుకుంటే యెహోవా దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మనుషులను, పశువులను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను, దుష్ట ముఖముల చేతను చంపి పగ తీర్చుకుంటా అంటాడు ఆయన. ఇప్పుడు ఈ విధంగా ఈ వచనాలు మనం చూస్తే యెహోవా దేవుడిలో మనం దైవత్వాన్ని ఎలా మనం చూడాలనేది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. అలాగే హెస్కేలు 9వ అధ్యాయము 5-8 చూసుకుంటే చిన్నలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, పసిపిల్లలనేమి, కన్ని పిల్లలనేమి అందరినీ కత్తివాత మాతము చేయడి, అందరిని నాశనం చేయండి అంటాడు. ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి పని చేసే వాళ్ళు మనం దేవుడని పిలవాలని మీరు అనుకుంటే అది మనం ఏం చేస్తాం? అదే పాయింట్ నేను అడిగా. ఇవన్నీ కాకుండా అసలు నీ దృష్టిలో దేవుడు ఎవరు? నాకు అది చెప్పు. నేను చెప్తాను. ఆయన క్రూరుడు, దేవుడు గారు చేతగానోడు అనుకో. అసలు ఎవరు ఈ సృష్టికి మూలం ఎవరు? నేను చెప్తాను. ఈ ఒక్క వచనం చెప్పి చెప్తాను మీకు. హెస్కేల్ 5వ అధ్యాయము 10-17 తండ్రులు తమ పిల్లలను తినేటట్టు, కొడుకులు తమ తండ్రులను తినేటట్టు చేస్తాను, మీ మీద కనీస జాలి కూడా లేకుండా మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు యెహోవా దేవుడు. అవును అంటాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనం తినేటట్టు చేయటం, మనం మన తండ్రులు తినటం అనేది ఎంతవరకు న్యాయం? ఆ మాట అనటానికి కారణం ఏంటి చెప్పండి. ఎందుకు అలా అంత కోపం వచ్చింది దేవుడికి? చెప్పండి. అదే అంత కోపం అసలు ఎందుకు వచ్చింది? ఏం చేస్తే ఆ మాట అన్నాడు? మనకు అది కావాలిగా. ఏం చేసినా అసలు మనం పిల్లలు మనం తింటమేంటి సార్? ఆల్రెడీ జరిగింది కూడా అది. ఆడపిల్ల మీ గర్భఫలాన్ని మీ భర్తకు పెట్టకుండా మీరే తినేటట్టు, మాయతో సహా తినేటట్టు చేస్తానంటాడు యెహోవా దేవుడు. చేశాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అనాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు అట్లా శపించబడ్డారు? అదండి, ఇప్పుడు మన పిల్లలు మనం తినే అంత శిక్ష ఏముంటది? ఏం పాపం ఉంటుంది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమణే మహాపాపం బైబిల్లో. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ మేరడమే పాపం. అవును. ఆ మాత్రం దానికి మన పిల్లలు మనం తినటం అనేది ఎంతవరకు కరెక్ట్ అయ్యగారు? అది మీరు జ్ఞానులు చదువుకున్నారు కదా. నేను అనేది ఏంటంటే అసలు ఆయనకి అంత కోపం రగల్సానికి
వాళ్ళు ఆ గతి పడటానికి కారణం ఏమిటి అసలు? కారణం ఏముండదు ఇప్పుడు సార్, ఆయనకి కారణం ఏమీ లేదండి. మీకు పెద్దగా కారణం అవసరంలా. ఆయనకి తొలి పిల్లల్ని బలి ఇవ్వాలి యెహోవా దేవుడికి. యెహోవా దేవుడు అంటాడు, మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించా కాబట్టి మీ తొలి పిల్లల్ని నాకు బలి ఇమ్మంటాడు ఆయన. ఆయనకి పశువుల్ని మేకల్ని కాల్చేస్తే ఆయన ఆగ్రానిస్తాడు. ఆ వాసనని, ఇంపైన సువాసన ఆగ్రానిస్తాడు ఆయన. అప్పుడు ఈయనకి శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈయనకి పెద్ద కారణాలు ఉండవండి. ఇప్పుడు ఐగుప్త దేశానికి వీళ్ళని అప్పగించింది యెహోవానే, మళ్ళీ ఇడిపించింది యెహోవానే. పోనీ ఇడిపిస్తే మామూలుగా ఇడిపించాడంటే లేదు, అక్కడ ఐగుప్త దేశం మొత్తం నాశనం చేసి వాళ్ళ పిల్లలందరినీ చంపి అప్పుడు ఇడిపిస్తాడు. పోనీ ఇడిపించినా గాని పోనీ అక్కడైనా కొంచెం వాళ్ళని బాగా పోనీ ఐగుప్త దేశం నుంచి కానాను దేశం తీసుకెళ్ళాడంటే లేదు, అందరిని చంపేశాడు. మీకు ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 15-19 చూస్తే యెహోవా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏది సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారిని వేరే దేశం పంపిస్తారని యెహోవా అడవిలో సంవత్సరాలు తిప్పుతాడు, బాధలు పెడుతుంటే అక్కడ ఆ బాధలు పడలేక ఐగుప్తు దేశం వెళ్దామని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటారు, ప్రాణాలతో బయటపడతాం అక్కడ ఉంటే అన్నం తింటున్నాం అని. అప్పుడు మీరు ఐగుప్తు దేశం మళ్ళీ వెళ్తే మిమ్మల్ని ఖడ్గంతో క్షామంతో నాశనం చేస్తా అంటాడు యెహోవా దేవుడు. ఏ ఒక్కరు కూడా మీరు బతకరు అని అన్నాడు. ఇక్కడ ఆయన పెట్టే బాధలు పడలేక వాళ్ళు వెళ్దాం అనుకుంటారు. ఇంకా ఇప్పుడు నువ్వు కాదు సార్, మీరు నాకు బిర్యానీ ఇప్పిస్తా అన్నారు, ఆశపడి వచ్చాను. సరే సార్ ఉండండి, మీరు చేయి కడుక్కోకుండా అన్నం తినండి అంటారు. నాకు చేయి కడుక్కునే అలవాటు ఉంది కాబట్టి వెళ్ళి చేయి కడుక్కొని వస్తా. నువ్వు వెళ్ళి చేయి కడుక్కొని వస్తావా, నిన్ను అన్నాన్ని పిలిచా కాబట్టి నిన్ను చంపేస్తాను నువ్వు అన్నావు అనుకోండి, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? అట్లా కాదు. నీ బిర్యానీ ఇప్పిస్తాను పిలిచి బిర్యానీ తిన్న తర్వాత అమ్మ చేయబడుతుంటే తెగ నరుగుతారు. ఏమండి, నువ్వు వచ్చినోడు బిర్యానీ వెళ్ళాలి కదా, ఆ ఇంట్లో పిల్లలు పట్టుకుంటూ ఒప్పుకుంటాడా? ఇప్పుడు వీళ్ళు ఏం పాపం చేశారు సార్? ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు ఏం పాపం చేశారు? అన్నం అడిగారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు వాళ్ళ కోసం, పాయలు చేశాడు. పగల మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం, బండ నిండా నీళ్లు తెప్పించాడా? వీళ్ళు ఏం చేశారు? మాకు ఇంత చేసి కూడా వాళ్ళు ప్రభువుకు కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఉప్పు చేపలు, కేకరకాయలు, బీరకాయలు, దొండకాయలు, ఉల్లిపాయలు పొయ్యిలు కాడు కూర్చొని మాకు మోసం లేదు, ఎండు చేపలు లేదు, ఎక్కడికంటే మాకు అక్కడే బాగుంది అన్నారు. అవును, వాళ్ళకి అక్కడ బాగా ఉంది కాబట్టి వాళ్ళు బాగుంది అన్నారు. ఇప్పుడు ఐగుప్త దేశం వెళ్ళాలంటే, అవునండి ఐగుప్త దేశం సార్, ఐగుప్త దేశం ఈ దేశం నుండి కానాను దేశం డైరెక్ట్గా వెళ్తే 3 రోజులు ప్రయాణం. కానీ ఈయన 40 సంవత్సరాలు తిప్పుతాడు. అది అన్యాయం కాదా? చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. 40 సంవత్సరాలు తిప్పి మళ్ళీ పైగా మార్గం మధ్యలో ఈయన యుద్ధాలు చేపిస్తా ఉంటాడు. మీకు ఇర్మియా గ్రంథం 36లో ఉంటుంది చూడండి, 27-32. నేను ఎవరిని చంపమంటే వాళ్ళని చంపాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటాడు యెహోవా దేవుడు. వీళ్ళు కొన్ని ఎదుర్కోవాలి కాబట్టి 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. డైరెక్ట్ గా పాలు తేలు ప్రవహించి దేశానికి వెళ్ళారనుకో, వాళ్ళకి ఆ యొక్క కష్టం విలువ తెలియదు. కష్టం కాదు సార్, మీకు ఇర్మియా 41లో కూడా చూడండి, 8-9 ఉంటుంది. అయితే మా దగ్గర గోధుమలు, పెసలు, జొన్నలు మొదలైన ద్రవ్యాలు మా దగ్గర ఉన్నవి, కానీ విడిచిపెట్టమని వేడుకొనగా వారిని విడిచిపెట్టాను అని ఉంటుంది. అవి ఉంటాయి, అయినా కానీ అవి వదిలేయండి, మీరు అవి తినొద్దు అంటాడు యెహోవా దేవుడు. ద్రవ్యములు ఉంటాయి తినడానికి, అవి మీరు తినడానికి వీలేదు అంటాడు ఆయన. యెహోవా దేవుడు అనంత జ్ఞానం చదివాగు నువ్వు? అనంత జ్ఞానం అని ఉంటదిగా. యెహోవా దేవుడు అనంత జ్ఞాని అని ఉంటదిగా. అది పుస్తకంలో ఉంటది, కానీ యెహోవా దేవుడికి అనంతమైన జ్ఞానమే ఉంటే వీళ్ళందరిని చంపడండి. ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి ఏమని చెప్పాడు మీకు? కానాను లేనప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది అనేది ఒక్కటి చెప్తున్నారు మీరు పాయింట్. అక్కడ ఎర్ర సముద్రం పాయలు చేసి ఏం చేశాడు? వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఐగుప్తు రావటంతోనే ఎర్ర సముద్రం మూసేశాడు.
వాళ్ళు చచ్చిపోయారు కదండి ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అదేనండి అసలు ఆయన జ్ఞానము శక్తి లేనప్పుడు అదే ఎర్ర సముద్రం ఎట్టపాయలేంది, వీళ్ళు ఎట్ట బయటికి వెళ్ళారు, అదే సముద్రం వీళ్ళు ఎట్ట మునిగిపోయారు. ఇప్పుడు అదొక్కటే సార్, అది పోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో జరుగుతాయండి, అదొక్కటే జరిగిందని యెహోవా దేవుడు అని ఎలా అంటారు మనం? ఇప్పుడు ఇవన్నీ చూసుకోవద్దా? జరిగిలే కానీ ఇప్పుడు ఇర్మియా 5వ అధ్యాయము సార్, ఇర్మియా 6వ అధ్యాయము 16 నుంచి 19 చూడండి. ఇశ్రాయేలుకి వార్నింగ్ ఇస్తుంటాడు, మీ మీదకు బలమైన సైన్యాన్ని పంపిస్తా, వారు మిమ్మల్ని మీ పిల్లల్ని నాశనం చేస్తారు, మీ పంట నాశనం చేస్తారు, మిమ్మల్ని కత్తివాతమును హతం చేస్తారు అంటాడు ఆయన. అలాగే ఇర్మియా 7వ అధ్యాయము 30 నుంచి 34 చూడండి. లోపేతి దేశాన్ని మొత్తం నాశనం చేస్తా, వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారం మగును, వారి శవములు పాతి పెట్టడానికి స్థలము కూడా లేకుండా చేస్తా. ఇది మరి ఏ విధమైన దైవత్వం అవుతుంది? నమ్మి వచ్చిన వాళ్ళని ఈ విధంగా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చెబుతానండి, ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా మనస్సాక్షిని దేవుడిచ్చాడు. మోషే అవతల పుట్టిన ప్రతి మానవుడికి మనస్సాక్షి ధర్మశాస్త్రంగా ఇవ్వబడింది. మనస్సాక్షిని ఎప్పుడైతే వాళ్ళు చేశారో జల ప్రవాహం ద్వారా ప్రపంచాన్ని నాశనం చేశాడు. రెండోది మోషే కాలం నుంచి ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు ఇలాంటి తెగుళ్ళు వస్తాయి, ఇలా పనిష్మెంట్ ఉంటది, ఇలా శిక్ష వచ్చింది, ఇలా పాడైపోతారు, మీరు ఖచ్చితంగా మాటేనండి లేదా ఇట్లా అయిపోతారని ధర్మశాస్త్రం ఇచ్చాడు. అదే ధర్మశాస్త్రం పాటించలేనే కదా యేసుని చంపింది. చెప్పేదనండి, ఈ ధర్మశాస్త్రాన్ని కూడా మనుషులు ఎవరు వల్లగాట్లేదు, ఇది అక్కడ కూడా నశించడం మొత్తం నరకానికి వెళ్ళిపోతున్నారని ఆ సృష్టికర్తన దేవుడే స్వయంగా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడు మన మధ్యకి దిగి వచ్చి యేసుక్రీస్తే, బాబు ఇట్లా ఉండండి నాయన, ఇట్లా ఉండండి అయ్యా, ఈ చంపగుర్తు ఈ చంప జీపియండిరా, ఈ యుద్ధాలు బొద్దాలు వద్దు అని మళ్ళీ ఆయన ఏం చేసిందంటే మరలా మనిషిగా వచ్చి లోకానికి మానవులందరూ కొరకు రక్తం సించి ప్రాణం పెట్టి యేసు రక్తం ప్రతి పాపము నుండి విడిపించును, మన ఎంకనో పాపలను యేసు క్రీస్తు మన కొరకు మరణించును, యేసే మార్గము యేసు సత్యము. కానీ మీరు చెప్తున్నారు అది నిరూపణ లేదు కదండి. ఇప్పుడు మీరు మనం మాటలు చెప్పడానికనో ఇప్పుడు ఏసేమంటాడు చెప్పేదండి, ఏసేమంటాడు ఈ నా పాలన ఇష్టం లేని ఈ చిన్నవాడిని పెద్ద మెడకి పెద్ద తిరుగుదాయి కట్టి సముద్రాలు పడవేయటం వానికి మేలు అంటాడు. అంటే చంపమంటాడు నన్ను. మరి అది ఏం ప్రేమ? అలాగే నన్ను ఇష్టపడిన వాడిని నా సంవత్సరం తీసుకొచ్చి కత్తి వాటమున సంహరించు అంటాడు యేసు. అలాగే నా పాలన ఇష్టం లేని వాడు ఎవడో వాడి అదొకటి. తర్వాత నన్ను ఇష్టపడిన వాడిని తీసుకొచ్చి నా దగ్గరికి కత్తి వాటమున సంహరించు అంటాడు. అలాగే ఏంటి ఉంది అది కూడా చూపిస్తాను సార్, అది కూడా ఉంది మీకు, అది కూడా చూపిస్తాను మీకు. కారణం ఉంటది ఏమండి. ఇప్పుడు ప్రేమ అంటున్నావు కదా, ప్రేమ ఉన్నప్పుడు యేసు కూడా చంపమన్నాడు. నీ బట్టలు అమ్మి కత్తి కొనుక్కో అంటాడు. అసలు ఒంటి మీద బట్టలు అమ్మి కత్తి ఎందుకు కొనుక్కోవాలో అర్థం కాదు ఇప్పటికి, నాకు లాజిక్ అందదు. అలాగే ఇంకొకటి ఇప్పుడు యేసు ఏం చెప్తాడు మార్కు సువార్త 8వ అధ్యాయంలో 7 నుంచి 13లో తన శిష్యులకి ఏం చెప్తాడంటే 2 జతల బట్టలు తప్ప ఏది కూడా మీకు అనుమతించబడదు అంటాడు ఆయన. అవును అవును, ఓకేనా? అలాగే మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ వాళ్ళు మీ మాట వినకపోతే మీ పాదధూళి వాళ్ళ ఇంటి వద్ద చల్లండి, నేను అక్కడ పైకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటాడు. అవును అంటాడు. వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మీ ఇంటికి మీరు నా దగ్గరకు వచ్చి తమ్ముడు రా సినిమాకి వెళ్దాం అంటాడు, నేను రానండి అంట. అంత మాత్రాన నీ సంగతి చూస్తా అంటే ఎట్లా? చెబుతానండి అది కూడా. ఇప్పుడు మీరు ఏ పట్టణానికైనా ఏ గ్రామానికైనా ఏ ఇంటిని దర్శించండి, శుభం వచ్చిన పలకండి, వాళ్ళు చేర్చుకుంటేనే చేర్చుకున్నట్టు, లేదా మీ పాద ధూళి దులిపి వచ్చేసేయండి. విమర్శ జనమందు వాళ్ళని నేను సొదమగోర పట్టణాల కంటే లేదు ఇంకో దానికంటే అదే అంతకన్నా దారుణంగా చేస్తా. సుధామ గుబ్బర్ర పట్టణంలో ఎంతైతే దారుణంగా ఉన్నవారో వాళ్ళు
అంతకన్నా దారుణమైన పరిస్థితి ఎట్లా అంటే యేసులో మంచితనం ఉందని మీరు అంటున్నారు, మీరు నన్ను నమ్మంటున్నారు. మీరేమన్నారు మళ్ళీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమ్మని ఫస్ట్ మీరు చెప్పారు. ఇప్పుడు ఏంది వాళ్ళు మీ మాట వినకపోతే నేను ఆడు చూసుకుంటా వాళ్ళ సంగతి అంటున్నాడు ఆయన. మరి తీర్పులో ఉంటది కదా, లెక్క చెప్పాలి. అది మంచి అవసరం ఏముంది సార్, ఎవడు ఇష్టం వాడు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. అంత మాత్రానే ఇష్టం అంటే కుదరదులే గాని ఇప్పుడు 3 ముళ్ళు మన భార్యకి వేసి నా ఇష్టం రా నువ్వేంట్రా చెప్పేదంటే ఎరగదేస్తాం మనం. నా భార్యవే అని నీకు గాలిచ్చి నీరిచ్చి సృష్టినిచ్చి నీ అవయవాలు ఇచ్చి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగి సమస్తం ఆయన ద్వారా కలిగి ఉన్నది. అది అంత అబద్ధం అండి, అది అంత అబద్ధం. సృష్టి క్రమం అనేది బైబిల్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు అని చెప్తారా మీరు? ఏది మానవుల సర్వలోకమా? అసలు మానవులు గాని సర్వలోకం గాని సృష్టి క్రమం ఎన్ని సంవత్సరాలు అయింది? సృష్టించి కొన్ని కోట్ల సంవత్సరాలు భూమికి. మానవులు సృష్టించి ఎన్ని సంవత్సరాలు అయింది? మానవులు సృష్టించి 6000 సంవత్సరాలు, 6020 సంవత్సరాలు. మీకు ఇజ్రాయెల్లోనే ఈ తవ్వకాల్లో 46,000 సంవత్సరాల నాటి శిలాజాలు బయటపడ్డాయి. అదే విధంగా ఇక్కడ ఈ దేశంలో చూసుకుంటే ఏ గుళ్ళు అయినా చూసుకోండి, ఏదైనా తీసుకోండి, 50-60,000 సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల కాలం నాటి శిలాజాలు ఈ దేశంలో బయటపడతాయి. సృష్టి అనేది బైబిల్ ప్రకారంగా సార్ నేను చెప్పేదండి, మానవుల సంగతే నేను చెప్తున్నది. 5,000 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరాలు మానవుడు పొరులు ఉన్నాయి ఇక్కడ. మానవుడి పొరులు లక్షల సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు ఉన్నాయి. పొయ్యబడిన దూతల సమూహం వాళ్ళు ఏమండి, పరలోకం నుంచి వచ్చారా ఇంకొక లోకం నుంచి వచ్చారా అనేది అది అప్రస్తుతం. ఆ నుంచి వచ్చి ఏడెందుకు చచ్చిపోతారండి, అక్కడ చచ్చిపోతారు. లేదు, అది అబద్ధం. ఇక్కడ నాగరికతలు ఉంటాయి, మా కొండలు ఉంటాయి. ఆ కొండలు కార్బన్ డేటింగ్ లో మట్టి కొండల్ని శాస్త్రవేత్తలు లెక్కిస్తే 140,000 సంవత్సరాల నాటి శిలాజాలు ఉన్నాయి. నాకు దేవుడు ఎవరో నేను మొత్తం చెప్తున్నానండి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మొత్తం పరిశీలించాము. ఇది కూడా చెప్తా, అన్ని చెప్తా మీకు. ఇది ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అయితే యెహోవాకి ఇంత దుర్మార్గుడు కాబట్టి యెహోవాకి దేవుడయ్యే లక్షణాలు లేవు. ఎందుకంటే దావీదు భార్యనే దావీదు కొడుకులతో సెక్స్ చేయించినటువంటి దుర్మార్గుడు యెహోవా. తర్వాత యేసు కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి యేసు దగ్గర కూడా. ఏంటి కాబట్టి దేవుడు అనేవాడు రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. కాబట్టి యేసు కూడా భార్యలతో పాపం చేయించడానికి కారణం ఏంటి? ఎందుకు చేయించాడు? అతను సైనికుని భార్యతో సైనించాడు కాబట్టి. ఆ నొప్పి తెలియటానికి సార్ కాదండి, మీరు దొంగతనం చేస్తే మిమ్మల్ని జైలేస్తే బాగుంటుంది, కానీ మీ కొడుకుని తీసుకెళ్ళి ఊరేస్తే అంతవరకు అది కరెక్ట్. అది ఇప్పుడు చట్టం ఇప్పుడు మీరు పని చేయండి. ఏమండి, ఆడెవడో దొంగతనం చేశాడు, నీ ఆస్తి నీ పిల్లలకు వచ్చిద్దా రాదా? ఏమండి, రాదండి, రాదు. నా ఆస్తి నా మనవడికి వచ్చింది, నా పిల్లలకు రాదు, నా కొడుకు రాదు. చట్ట ప్రకారం లేదు అది. అంటే ఇప్పుడు ఆస్తిస్తే రేపు చేశాడండి, రేపు చేసిన వాడికే శిక్ష వేస్తాడు. కానీ అదే మీ ఆస్తి తీసుకున్నావు కాబట్టి, మీ నాన్న రేపు చేశాడు కాబట్టి నిన్ను నరుకుతా అంటే వాడెందుకు? నాకు ఆస్తి వస్తూ ఈ శిక్ష వస్తుందని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎంత దారుణంగా మీరు దీన్ని సమర్థిస్తున్నారంటే సార్, సొంత తల్లి సొంత ఉపపత్నులు అంటే తల్లుల్ని సెక్స్ చేస్తుంటే, కొడుకే సొంత తల్లిని సెక్స్ చేస్తుంటే ఆ తల్లులు పడే వేదన ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇతను కాదు, ఇప్పుడు చెప్తా వినండి. శివయ్యని మీరు నమ్ముకోండి. శివయ్యని నమ్మితే ఆది అంతము లేనివాడు శివుడు. ఆది అంతము లేనివాడు శివుడు జ్ఞాని. ఆయన కొలవాల్సిన అవసరం కూడా లేదు. ఓం నమ శివాయ అని రోజుకు ఒకసారి అను, లేదా అది కూడా అనమాక. నువ్వు అసలు ఏ దేవుని మొక్కమాక. నువ్వు చేసే మంచి పనే నీకు స్వర్గ నరకాలని నిర్దేశిస్తుంది. నువ్వు పొద్దున్న లేచి ఎవరికైనా మంచి పని చేస్తే అది అకౌంట్ లో పడి నువ్వు స్వర్గానికి వెళ్తావు. నువ్వు లేచినప్పటి నుంచి చెడ్డ పనులు చేస్తే అది కూడా నీ అకౌంట్ లో పడి నరకానికి వెళ్తావు.
ఇది బైబిల్ కూడా అదేగా, మంచి అయినా చెడ్డైన వాడికి లేదు కదా. ఇప్పుడు నన్ను నమ్మకపోతే వాడిని, ఇప్పుడు మీరు అదే కదా అంటుంది, మీరు వెళ్ళి నా గురించి చెప్పరా బాబు, నన్ను నమ్మకపోతే సుధామ గుమ్మర్ర పట్టణ కన్నా వాడు నాశనం అయిపోతాడు, అక్కడ చూసుకుంటా అన్నాడు ఆయన యేసు. మరి ఇంకా అది ఏడుంది? యేసుని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం అంటున్నాడు. ఇక్కడ యేసుని నమ్మపో, అది అప్రస్తుతం. దేవుని నమ్మటం అనేది అసలు మ్యాటరే కాదు. నువ్వు చేసే కర్మే నీకు ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం అనేది ఏంటంటే, ధర్మఫలం ఏంటంటే మనం చేసే మంచి చెడుల మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది, కానీ మనం నమ్మే నమ్మకాన్ని బట్టి కాదు. కాబట్టి మీరు ఇంతకుముందు భయంకరమైన విగ్రహాలు అనేది భయంకరం కానే కాదండి. భగవంతుని ఒక రూపంలో, సార్ నేను చెప్పేదండి, భగవంతుడు అనేవాడు సార్, చెప్పేదేనండి సార్, భగవంతుడు అనేవాడు. ఇప్పుడు మీరు వెళ్ళేది రైట్ రూట్ కావాలి కదా, మీరు వెళ్ళింది డేంజర్ రూట్ లో, మీరు మంచి రోడ్డు కానించి డేంజర్ రోడ్లోకి వెళ్ళారు మీరు. ఎందుకు? దేవుళ్ళు పరిశుద్ధత లేదు. దేవుళ్ళు ఇంత కామం ఉంది. ఇది దేవుడి భార్యలే మనుషులతో వ్యభిచారం చేశారు, అది నిరూపించాను మీకు. యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది లేదు, ఇది నిరూపించాను. ఇది అంతా కూడా అబద్ధాన్ని మీరు నమ్మి ప్రజలకు కూడా అబద్ధాన్ని మీరు రుద్ది చెప్పదనండి. ప్రజలు కూడా మీదే అబద్ధాన్ని రుద్దుతున్నారు. ఇప్పుడు మీ అన్నగారికి చాలా మంచి కార్లు ఉన్నాయి, మంచి ఆస్తి ఉంది, మీకు మంచి కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. యేసని చెప్పాడు మీకు 2 అంగీల కన్నా ఎక్కువ లేదన్నాడు. యేసు కూడా మాట అంటాడు, పరలోకం వెళ్ళాలంటే నీ ఆస్తిని నమ్ము అంటాడు. ఏంటి? సూది బెద్దంలో ఒంటె దూడ సులభం గాని ధనవంతుడు పరలోకం చేయాలని అంటాడు. ఇప్పుడు నేను చెప్పేదేనండి, మీ ఆస్తులు మొత్తం మీరు ఏదైతే దేవుడి పేరట ఆస్తులు కూడబెట్టారో, ఈ ఆస్తులు మీకు ₹1 ఉండకూడదు. ఇంకా మీకు కానీ మీ ఇంట్లో కానీ మీ ఎవరికి కూడా మీ పేరున కానీ ఏమి ఉండకూడదు. ₹1 కూడా ఉండకూడదు. మీ దగ్గర సెల్ ఫోన్ కూడా ఉండకూడదు. సెల్ ఫోన్ కూడా ఆస్తే. ఇవన్నీ ఉన్నా కూడా నీకు పరలోకం గ్యారంటీ ఉండదు. ఎందుకంటే యేసు నమ్మితే కూడా పరలోకం లేదు. ఆయన అంటాడు, యేసు అని నన్ను అనబాకంటారయ్యా, నా తండ్రి చిత్త ప్రకారం వెళ్ళినవాడే పరలోకం చేస్తాడు అంటాడు. ఆయన ఇంకోటి అంటాడు, నాకన్నా బాప్తిజం ఇచ్చు యోహాను పరిశుద్ధుడు అంటాడు. మనిషి కుమారుడు తాగుతును తినుతును వచ్చిన గాని మనిషి కుమారుడు తాగుతును తినుతును వచ్చిన గాని బాప్తిజం ఇచ్చు యోహాను పరిశుద్ధుడు అంటాడు. యేసు మందు కూడా తాగుతాడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళి ఆ సారాయి అయిపోతే ఘాటైన సారాయి కాస్తాడు. యేసుకు తాగుడు అలవాటు ఉంది. నమ్మటం ఏంటంటే, ఇంకొక విషయం చెప్తా. బైబిల్లో ఎక్కడ పెళ్లి అనేది లేదు, పెళ్లి చేసే ప్రక్రియ అనేది లేదు అసలు. నీకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా తీసుకుంటే పెళ్లి అనేది లేదు, అంతా కూడా సహజీవనం. అందుకే కదా ఇప్పుడు మీకు వేరే దేశాల్లో, మన భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో పెళ్లి అనేది ఒక 3 రోజులు 4 రోజులు ముచ్చటది అంతే. ఎవరెవరు పుడతారో తెలియదు. మీకు అమెరికా తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, మీకు ఇంగ్లాండ్ తీసుకోండి, ఒక భర్త అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే పెళ్లి అనే ప్రక్రియ బైబిల్లో లేదు. అందుకనే బ్రిటన్ లో గానీ ఇంగ్లాండ్ లో గానీ చర్చ్ ఫర్ సేల్ అని ఉంటుంది. బైబిల్లో ఏముందంటే ఒక స్త్రీతో మాత్రమే ఉండాలి. ఏరే స్త్రీని మోహం చూపు చూసినా ఆమెకు అప్పుడే పాపం చేసినట్టు పనికి మాల ఎదవనాయల్లారా, మీరు అలాంటి ఎదవేసే లేకుండా జాగ్రత్త ఉండమని చెప్పింది ప్రభువే. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడు? అసలు పెళ్లే చేసుకోబాకండి, పెళ్లి చేసుకోకుండా నాలాగుండండి, మీరు తట్టుకోపోతే పెళ్లి చేసుకోండి అంటాడు. పెళ్లి చేసుకొని మరి అప్పుడు అట్టయితే అసలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పెళ్లిళ్ళు చేసుకోకపోతే సృష్టి కొనసాగదు. పెళ్లి చేసుకోవడం, సెక్స్ అనేది ఒక ధర్మ కార్యక్రమం, ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం. సెక్స్, పెళ్లి అనేది ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం లేదు. పెళ్లి ఎక్కడ లేదండి సార్. నేను మీకు ఒక 10 లక్షలు ఇస్తా, పెళ్లి చేసిన ప్రక్రియ ఎక్కడో చెప్పండి. మాథ్యూస్ గారు కానీ మీరు కానీ, మీరు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, యాక్టర్ రాజు హిందూ సేన అని ఛానల్ ఉంది, మీకు కూడా ఛానల్ ఉంది. మీకు కావాలంటే మీకు నేను లైవ్కి వస్తా. పెళ్లి అనే ప్రక్రియ ఎక్కడుంది? యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు కరెక్ట్ గా ఎక్కడుంది? ఉపమానంగా కాకుండా యేసు ప్రభు మనుషుల కొరకు ఎక్కడ చనిపోయినట్టుంది? పర్ఫెక్ట్ గా యేసు చెప్పాడా? 2
పెళ్లి అనే ప్రక్రియ ఎలా చేయాలి అనేది బైబిల్లో ఎక్కడుంది? పెళ్ళి మూడు అని చెప్పాడు మూడు కదా, మీరు ఫలించి ఫలించమంటాడు. ఫలించి భూమి నింపమంటాడు. ఎక్కడ? అది నోవాహు జలప్రలయం అప్పుడు నోవాహు చెప్తాడు. ఎవరికి చెప్తాడు? అన్నాజనులకే చెప్తాడు. నోవాకి 3 కొడుకులు 3 కోడలు ఉన్నప్పుడు ఈ భూమిని నింపండి, ఫలించింది అంటాడు. ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు అండి. ఇంకొక అతను ఉన్నాడు, 8 అతను, మా డ్రైవర్. మన 3 అన్నదమ్ములు. మీకు 4 పుట్టినా నాకు 4 పుట్టినా అన్నజిల్లు అక్కదమ్ములు అవుతారు కానీ వరుస అవుతారా? అవరు. కాబట్టి వీళ్ళని ఫలించమన్నాడు ఆయన, యెహోవా దేవుడు. మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా? తప్పది, తప్పు. అవునా? ఫస్ట్ పుట్టింది, అది కూడా తప్పే. ఫస్ట్ అవ్వాదం అంటాం కూడా తప్పు. అది బైబిల్ ప్రకారం మీరు నమ్ముతున్నారు కానీ ఒక జంటతో లేదు. ఈ హిందూ గ్రంథాల ప్రకారం చెప్తా వినండి. 24 జంటల ద్వారా వచ్చినటువంటి ఇది అన్నమాట. ఇది 24 జంటల ద్వారా ఈ భూమిలో వ్యాప్తి చెందింది. 24 జంటల్లోనా? జంటలు 24 జంటలు ఋషీశ్వరుల ద్వారా మనం వచ్చాం. ఋషులు సార్, ఋషులు వాళ్ళు ఎవరు కలగజేశారు? వాళ్ళని ఈశ్వరుడు కలగజేశాడు. దేవుడు, ఈశ్వరుడు, శంకరుడు కలగజేశాడు. ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన భగవంతుడు ఎట్లా వస్తాడు? నువ్వు యెహోవా ఎట్లా వచ్చాడు ఏం చెప్తాను? దేవుడికి ఎట్లా వచ్చాడు మనం క్వశ్చన్ ఎత్తే ఏం చెబుతావు దానికి? ఇప్పుడు సార్ నేను చెప్పేయండి, యెహోవా స్వయంభుడు అంటాం చాలా అబద్ధం అండి, అప్రస్తుతం. ఆయనకి మనుషుల రక్తాన్ని పీల్చుకోవడం తప్ప మనిషిని బాగు చేసే లక్షణం లేదు. ఇప్పుడు చెప్తా వినండి, ఈశ్వరుడు సంగతి చెప్తా. ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఇలా చేయాలి, ఆయన చేసుకోవాలి ఆయన చాటి చెప్పాడు. ఇప్పుడు రాములు వారు ఉన్నారు, రాములు వారు సీతమ్మని పెళ్లి చేసుకొని ప్రపంచానికి ఇలా చాటాడు. పెళ్లి ఇలా చేసుకోవాలి, ఇలా సంసారం ఇలా ధర్మబద్ధంగా ఒకే భార్యతో ఉండాలి అని దేవుడు నడిచి చూపించిన బాట. రామాయణం అంటే రాముని బాట, ఆయనం అంటే దారి. అది కరెక్ట్ గా రాముడికి పెళ్ళయింది, పెళ్ళై పిల్లలు పుట్టారు, ఆయన ఒకే భార్యతో ఉన్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు ఉన్నాడా అని మీరు ప్రశ్నిస్తే మీకు ఒక జవాబు కూడా చెప్తాను నేను. దానికి చారిత్రాత్మక ఆధారాలు నేను ఇస్తా. అదే యేసు వారికి చారిత్రాత్మక ఆధారాలు ఉండవు, బైబిల్లోనే చూపిస్తారు మీరు ఎక్కడ కూడా. ఆ బైబిల్లో కూడా స్పష్టంగా ఉండదు. ఏముండే సార్, ఇప్పుడు అంతా వాదించాను కదా మీకు, ఒక్కదానికి మీరు సరైన సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు జనాల డబ్బులన్నీ కూడా పాస్టర్ల పేరటే ఉంటాయి. జనాలు సంపాదన దశంభాగం పాస్టర్లు తీసుకోవడం. నేను ఇంతసేపు మాట్లాడా గానీ ఏ దేవుడి గురించి నా నోట్లోంచి వచ్చిందా? నేను అన్నా ఇప్పుడు యెహోవా దేవుడి క్యారెక్టర్ చెప్తున్నానండి. యెహోవాలో దుర్మార్గం